దయగలిగిన దేవ, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా ప్రభా ఈ దినం ఇది ఏర్పాటు చేసి చక్కటి వాతావరణం కృప చూపించినందుకే నీకు స్తోత్రం నాయన. తండ్రి, ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తుండగా వాక్యం ద్వారా తేనెగా సూటిగా నాతో అందరితో మీరు మాట్లాడి మహిమను పొందుకున్నవారు నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషము. చిన్న 2 మాటలు కొంతమంది నడుస్తూ ఉన్నారేమో. కొద్ది నిమిషాలు ఎంతమందికి నా సాక్ష్యం తెలుసు? చేతులు పైకి ఎత్తండి. శోభం అనేది. నా పేరు పాస్టర్ ఇమ్మానుయేల్. నేను పాత గోపులాపురంలో సేవ చేస్తూ ఉన్నాను. ధర్మల్ ఆర్టీపీ దగ్గరలో పాత గోపులాపురం. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు. దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేపిస్తున్నాను. జంబల్మడుగులో ఒక చర్చ్ ఉంది. ప్రొద్దుటూరు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2018 మార్చిలో ఫీవర్ అటాక్ అయినాకు. అది వైరల్గా మారి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. అప్పటికి నామకార్థంగా మందిరానికి వెళ్తూ, సంపూర్ణంగా నామకార్థంగా మందిరానికి వెళ్తూ, ఏదో క్రిస్టియానిటీలో పుట్టాము, చర్చికి వెళ్ళాలా రావాలి అనుకున్నట్టుగా వెళ్ళి వచ్చేవాళ్ళం. క్రిస్టియానిటీలో పుట్టామని చెప్పి చర్చికి ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టుగా ఉండే వ్యక్తిని నేను. అంతకంటే ముందుగా 2017లో నా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 8 నెలలకి కరెక్ట్గా 8 నెలలకంటే 7 నెలలో వివాహం జరిగిన 7 నెలలో నేను నెమ్మదిని కోల్పోయాను. వివాహం జరిగిన 7 నెలలో నేను నెమ్మదిని కోల్పోయి అదే 7 నెలలో దేవుని స్వరాన్ని విని దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని కనుగొన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు నా సేవ చేయాలి, నేను నా సేవకి ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు మాట్లాడాడు. సేవ అనగానే నా మనసులో ఏం ఆలోచన ఉందంటే, చాలని బ్రతుకుంటుంది, ఏదో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ వచ్చిన 5-10 రూపాయలు తీసుకుని ఆ కానుకతో బ్రతకాలా అనే ఆ పరిస్థితిలో నా మైండ్ ఉండేది. ఇప్పుడు నేను సేవకి వెళ్ళి నేనెట్లా బ్రతకాలా, నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించాలా, నేను ఎలాగా అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ఆయన చెప్తున్నాడు. ఆయన మాటలు నేను వ్యతిరేకంగా తిరిగి మాట్లాడుతూ ఉన్నాను. ఏమో నేను చేయలేను ప్రభా, నేను వెళ్ళి కొంత సంపాదించుకొని ఒక ఇంటిని సరే అని చెప్పి నేనేమో దేవుడేమో సేవ ప్రారంభించమని నేను చేయనని చెప్పి దేవుడితో వాగ్వాదం పెట్టుకున్నాను. దేవుడు మౌనం అయిపోయాడు, నేను మౌనం అయిపోయి నా పని కొద్ది నేను చేస్తున్న సమయంలో తెలియకుండా ఫీవర్ వచ్చేసి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. 8 సార్లు డయాలసిస్ జరిగాయి. పొద్దుటూరులో చేతులు ఎత్తేసారు. కొంతమందికి నా సాక్ష్యం తెలుసు. పొద్దుటూరులో చేతులు ఎత్తేసారు. ఇతని కండిషన్ సివియర్గా ఉంది. సీరం క్రియాటిన్ వచ్చేసి 18 నుంచి 20 వరకు ఉంది. ఒక నార్మల్ రేంజ్ 0.30 నుండి 0.15 నుండి 1.30 వరకు ఉండాలి. అటువంటి ఇతని సీరం క్రియాటిన్ రేంజ్ చాలా హైగా ఉంది. ఇతను బ్రతకడం కష్టం అని చెప్పారు. అని చెప్పి తిరుపతి సిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. నాకు తెలియకుండా అక్కడ జాయిన్ చేయించుకుని నా తొడలో 2 పైపులు కూడా ఇంజూర్ చేసి పెట్టారు. అంటే లోపల పైపులు పెట్టేశారు. పైపులు పెట్టిన సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను స్పర్శను కోల్పోయాను. ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు, ఏమవుతుందో నాకు తెలియడం. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి యూరిన్ బ్లడ్ రావడం ప్రారంభించింది. అసలు ఎంత సివియర్ పెయిన్ అంటే కూర్చోలేదు. నడుము విపరీతమైన పెయిన్, కూర్చోలేదు, నిలబడలేదు. భయంకరమైన విపరీతమైన పెయిన్తో బాధపడుతూ సతమతమవుతున్న నా జీవితంలో 15 రోజులు గడిచే ప్రార్థన చేస్తున్నాను. ప్రభుని అడిగిన, ప్రభా నేను ఎక్కడ నీకు అవమానకరంగా, అయిష్టకరంగా, అయాసకరంగా నేను నిలబడ్డాను ప్రభా, దయతో క్షమించు ప్రభా, కనికరం చూపించని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దగ్గర 15 రోజుల తర్వాత 8వ డయాలసిస్ జరిగి రాత్రి సమయంలో వార్డులోకి, డయాలసిస్ రూమ్ నుండి వార్డులోకి స్ట్రెచర్ మీద ఒక జీవోత్సవంలో ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ యొక్క స్ట్రెచర్ మీద తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. నా పని నేను చేసుకోలేకపోతున్నా, నేను భోజనం చేయలేకపోతున్నా, కనీసం వాష్రూమ్ వెళ్ళాలన్నా నాకు సహకారం కదా. నాకు తండ్రి 2014లో కోల్పోయాను. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. నా తల్లి విధవరాలుగా నిలబడింది. నా 2 చెల్లెళ్ళు
నా భార్య. అప్పటికి మాకు పిల్లలు లేరు. ఏ దిక్కు కానరాని పరిస్థితిలో ఉన్నాం. నిందల మధ్య, అవమానముల మధ్య అప్పటికే కొనసాగించబడుతున్నాం. అందరి మధ్య, బంధువుల మధ్య దూషించబడుతున్నాం, హేళన చేయబడుతున్నాం. ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను అవన్నీ గుర్తుకు తెచ్చుకొని రాత్రిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇది ఒక్కసారి నా ప్రార్థన ఆలకించాయా? నేను నీ మాటకు వ్యతిరేకంగా తిరిగాను, నిన్ను విడిచి దూరంగా ఉండాలని, లేదా నిదానంగా నీ మాటను వెనకేసి వెళ్ళి నిదానంగా నీ సేవ చేయాలన్నానయ్యా. ఒక సైడ్ కాళ్ళ దగ్గర తల్లి, తల దగ్గర తల్లి, కాళ్ళ దగ్గర భార్య ఏడుస్తున్నారు. నేను చనిపోతే మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. అదొకటి. డయాలసిస్ జరిగి విపరీతమైన పెయిన్ అండి. డయాలసిస్ జరిగి విపరీతమైన పెయిన్. ఏం చేయాలో అర్థం కావాలి. బ్రతకాలన్న 4 గంటలు ఒక చచ్చిన శవం మాదిరి స్ట్రెచర్ మీద పడుకొని 4 గంటలు పడితే డయాలసిస్ జరగాలంటే ఆ పరిస్థితిలో నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఒకే ఒక మాట నాకు తెలియకుండా ఆత్మలో నాకు ఆ మాట వచ్చేసింది. నాకు ఆ మాట వచ్చేసింది. ఏమని చెప్పానంటే దేవునికి, ప్రభువా, ఒక్కసారి నీ కృపను నాకు జ్ఞాపకం చేసుకో. నేను ఈ నొప్పి భరించలేకు. నీ చిత్తంలో బ్రతకడం కాదంటే నన్ను తీసేసుకుని రాజ్యం వేసుకో. ఒకవేళ నీవు దయ ఉంచి కనికరము చూపించి నన్ను కనుక నీవు జ్ఞాపకం చేసుకున్నావు, చచ్చేంత వరకు నిన్ను ప్రకటిస్తూనే ఉంటాను ప్రభువా. చచ్చేంత వరకు నీ కోసం బ్రతుకుతాను, చచ్చేంత వరకు నిన్ను ప్రకటిస్తాను. ఏ మాత్రం కాంప్రమైజ్ చేయను. ఈ ప్రాణం నీ కోసమే వాడతాను. ఒక్కటే తీర్మానం చేశాను. ఆ తీర్మానం చేసినప్పుడు సుఖతప్పి పడిపోయాను. ఎందుకంటే నేను ఏం తినేవాను. అప్పటికే కొన్ని దినాలైంది, సరైన ఫుడ్ లేదు, వాటర్ లేదు. తినక తాగక నీరసించిపోయి, పెదవులు ఎండుకుపోయి, మాట్లాడే ఓపిక లేకుండా వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. నలిగిపోయింది నా జీవితం. సుఖతప్పి పడిపోయాను. ఆ సుఖతప్పి పడిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఒక ప్రకాశవంతమైన వెలుగు అని నేను వర్ణించలేను. ఏ ట్యూబ్లైట్ అటువంటి ప్రకాశవంతమైన వెలుగును తీసుకెళ్ళాను. అంటే ప్రకాశవంతమైన వెలుగు నా మీద ప్రకాశించింది. ఆ వెలుగులో ఒక వ్యక్తి మనిషి ఆకారంలో నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. ఆయన చేతిలో ప్లేట్ ఉంది. ఆ ప్లేట్లో భోజనం ఉంది. ఆ భోజనం కలిపి నాకు తినిపించి వెళ్ళిపోయాను. డాక్టర్స్ అన్నారు, నువ్వు లేచి నడవాలంటే 6 months పడుతుంది, నువ్వు డిశ్చార్జ్ అవ్వాలంటే 1 year పట్టవచ్చు, డయాలసిస్ జీవితాంతం జరగవచ్చు. ఎందుకంటే నేను 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి అన్న. నాకు యూరిన్ సాధారణంగా యూరిన్ చేసే వాళ్ళది కాకుండా బ్లడ్ వచ్చే పరిస్థితి కాదు. ఎంతో వేదనకరంగా అటువంటి పరిస్థితిలో ఉన్న నా జీవితము ఆ రాత్రి దేవుడు తాకాడు. తెల్లవారుసరికి నా కిడ్నీ చూడు నీరంతా జామ్ అయిపోయి నిలబడిపోయిందండి. ఎందుకంటే కిడ్నీ ఫిల్టరేషన్ లేవు, ఫిల్టర్ కావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు తాకి ఏమైనా తెలియదు, కానీ తెల్లవారేసరికి నాకు 2 కిడ్నీలు చూడు ఆగిపోయిన నీరంతా ఓపెన్ అయిపోయింది. 2 కిడ్నీలు మళ్ళా పని చేయడం ప్రారంభించాడు. హాస్పిటల్ టీం పరిగెత్తుకుంటూ వచ్చాడు. నెఫ్రాలజీ టీం రామ్ సార్ అని ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నాడో మరి తెలీదు. ఇప్పుడు ఎలా సాధ్యమైంది, ఇతనికి ఎలా సాధ్యమైంది, ఇలా ఎలా స్వస్థపరచబడాలి, ఎలా హీల్ అయిపోయిందని ఆలోచన చేస్తున్నాను. ఆలోచన చేసి కొన్ని టెస్టులు చేశారు. ఆ రోజు వెంటనే సెలైన్ బాటిల్ పెట్టి ఆ రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు మరలా చెక్ చేశారు. 3వ రోజు నన్ను డిశ్చార్జ్ చేశారు. 3వ రోజుకే డిశ్చార్జ్ చేశారు. 3వ రోజు డిశ్చార్జ్ తీసుకున్నాను. 1 week ట్యాబ్లెట్ రాసేసి ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చి 1 week ట్యాబ్లెట్ వాడు వెళ్ళాను. బ్లడ్ చెకప్కి ఇచ్చాను. బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. నాకు తెలిసిన మా బంధువుల అబ్బాయి ఉంటే వాళ్ళ రూమ్ దగ్గర వెళ్ళి నేను పడుకున్నాను పగలు. నాకు అర్థం కాదు, అప్పుడు బాగా నేను దేవుడు ఏందో రమ్మంటున్నాను, నాకేం అర్థం కావడం లేదు. కానీ నాకు నా మనసులో ఏమైందంటే సంథింగ్ విల్ హ్యాపెనింగ్, ఏదో జరగబోతోంది అని చెప్పేసి నేను ఈరోజు మీకు చాలా సీక్రెట్ చెప్తానండి.
మీరు లేట్గా వచ్చారు కాబట్టి నేను లేట్గా నడిచా. తొందరగా వచ్చింది 9కి ఇవ్వాలి, 1 గంటలకు అయిపోయేసి. మీరు లేట్గా వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, ఆయనతో సమయానికి వెళ్ళి లోడెడ్ అయ్యి వచ్చారు. ఆయన అంతా దింపాలా, ఓవర్ఫ్లో అయింది కాబట్టి అందరి ముందుకు పిలిచి ప్రార్థన చేసి వాళ్ళ మీద విడుదల చేశారు. నేను చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తాకాడు. మీరు కొంతమంది స్వస్థపడతారు, సిగ్గుపడి ఇక్కడికి సాక్ష్యం చెప్పారు. నాకు తెలుసు 100%. ఆ వాగ్దానం ఎవరైతే డాక్టర్ అన్నాడో ఆశ్చర్యం తెలుసా అని, ఆయన దీని దగ్గరికి వెళ్ళాల్సిన ఫైలు నన్ను తిట్టడం దగ్గరికి వెళ్ళిపోయింది. నా ఫైలు నన్ను తిట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి ఫైల్ చూసి, ఏంటి బాబు నీకు మెడలో చేయాలా, తొడలో చేయాలా, ఈ చేతిలో చేయాలి డయాలసిస్ అంటే, ఆ చేతులు మీరు తొడలో చేశారు. ఎలా సాధ్యమైంది? నీ 2 కిడ్నీలు కొత్తగా మార్చబడ్డాయి అని ఎలా సాధ్యమైంది అంటే నేను చెప్పాను. నేను ఆరాధిస్తున్నా, నేను నమ్మిన నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నన్ను ముట్టి స్వస్థపరిచే సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఆయన అన్నాడు బయటకు వచ్చి, నీకు ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేదు, ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపో. ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, హ్యాపీగా నీ లైఫ్ ఎంజాయ్ చేయన్నాడు. 2018 ఏప్రిల్ 14, 15 ఆ టైంలో, సరిగ్గా ఆ టైంలో దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచి హాస్పిటల్ నుంచి నీళ్ళ రిపోర్ట్తో బయటకు వచ్చాను. నేటికి ఈవెన్ సింగిల్ టాబ్లెట్ కూడా వాడలేదు. కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ 4 రాష్ట్రాలు తిరిగి దేవుని రాజ్య విస్తరణలో బహుబలంగా బలమైన సాధకముగా దేవుని వాడుకుంటున్నాడు. ఆనాడు నేను మరణపడలో చేసిన తీర్మానం నేటికి కట్టుబడి ఉన్నా. వచ్చి నిలబడి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూనే కొనసాగించబడుతున్నా. ఈ రోజు నేను మీకు ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందుకున్న ప్రత్యక్షత కూడా ఏంటంటే, నేను చెప్తున్నా కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి, కొన్ని హృదయాలను బలంగా తాకబడతాయి. మీరు బాధపడినా ఏడ్చి నా సంబంధాన్ని దేవుడు చెప్పి మీకు చెప్తాను. ఉన్నాం. మొట్టమొదటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడరు, ఎక్కడ సిగ్గుపడకూడదు అక్కడ సిగ్గుపడతారు. ఈరోజు చాలా మంది దేవుడిని ఆరాధించడం అంటే ఏదో వెళ్ళి దేవుని స్తుతించడం, దేవుని కీర్తించడం కాదండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, రెడీ టు టేక్ ఆఫ్, రెడీగా స్ట్రైట్గా కూర్చోండి. మనమందరము పరిశుద్ధాత్మ చేత పైకి లేవనెత్తబడిపోతున్నాం. కొట్టు గట్టిగా చెప్పండి. ఏంటండి? లేదా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు తెలియని రత్న సత్యం ఏంటంటే, దేవుని ఆరాధించడం వేరు, దేవుని రుచి చూసిన వారు వారి జీవితాల్లో ఏ మాత్రం కొదువ, కొరత, అనారోగ్య, బలహీనత, నిందలు, అవమానాలు ఏ మాత్రం నిలబడవు. ఈరోజు కుటుంబాలు చాలా మంది దేవుని రుచి చూడలేకపోతున్నాయి. ఈరోజు నా కుటుంబాన్ని మీ ఎదుట మాదిరికరంగా పెట్టబోతున్నాను. ఆనాడు 20-30 సంవత్సరాల కిందట, ఏంటంటే 20-25 సంవత్సరాల కిందట నా తల్లి దేవుని రుచి చూచి ఆ యొక్క ఒక్క వ్యక్తి విగ్రహారాధన నుండి విడుదల కలిగించబడి దేవుని ఆరాధించాల, దేవుని రుచి చూచి ఆరాధించడం ప్రారంభించబడిన ఆ వ్యక్తిని బట్టి నేడు ఆ యొక్క బిడ్డ గర్భముల నుంచి వచ్చిన సంతానమునంతటిని దేవుడు శక్తివంతమైన పాత్రగా వాడుకుంటున్నాడు. ఆ వాడుకునే విధాన క్రమేణలోనే ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చోగలిగారంటే కేవలం ఆనాడు దేవుని రుచి చూచి ఆరాధించి, రుచి చూచి భక్తి చేయడం మొదలు పెట్టింది కాబట్టి, ఆ తల్లిని బట్టి, ఆమె దేవునికి చూపిన సమర్పణ, ఆమె దేవునికి చూపిన యథార్థతను బట్టి దేవుడు తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించి ఇక్కడ నిలబెట్టాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, నీవు ఆయన సంపూర్ణంగా రుచి చూడగలిగితే నీ కథ మొత్తము మార్చవేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పనికిరాని వ్యక్తివి, ఎందుకు పనికిరాని వ్యక్తివి, అందరి మధ్య హేళన చేయబడుతున్నట్టు, అందరిని త్రోసివేస్తున్నట్టు, నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధికులలో వారికి తగిన స్టేటస్ లేకపోవచ్చేమో, కానీ నీవు కలిగిన దేవుడు ఏమై ఉన్నాడో నీవు రుచి చూసి తెలుసుకోగలిగితే నిన్ను అందరి ఎదుట నీ తల పైకెత్తి ఉన్నత స్థలంలో వెళ్ళ ఆయన నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. టేస్ట్ విత్ గాడ్. నువ్వు దేవుని రుచి చూడు. దేవుని రుచి చూడాలంటే ఏం చేయాలా? దేవునితో సమయాన్ని గడపాలా, వాక్యంతో సమయాన్ని గడపాలా. ఈ రోజు చాలా మంది కుటుంబాల్లో సమాధానం
పిల్లలు నా మాట వినడం లేదు, భర్త నా మాట వినడం లేదు, భార్య నా మాట వినడం లేదని బాధపడుతూ ఎంతో ప్రతికూల పరిస్థితుల మధ్య కొంతమంది కన్నీళ్ళే అన్నపానాలుగా బతికి బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవం అని చెప్పుకొని గర్భఫలం లేక బ్రతుకుతున్నారు. కొంతమంది క్రైస్తవం అని చెప్పుకొని రోగంలో బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది దేవుని పిల్లలు అని చెప్పుకొని దరిద్రతలు బతుకుతున్నారు. దేవుడు దానికోసం కాదు ఈ లోకానికి వచ్చింది. నువ్వు అలా బతకడానికి కాదు. దేవుని తెలియని వాళ్ళ బ్రతికి దేవుని తెలిసిన నీవు నీ కుటుంబాన్ని బ్రతికితే వ్యత్యాసమే ఉందండి, వ్యత్యాసమే ఉంది. ఇది 9వ సంవత్సరాన్ని అడుగు పెట్టాను సేవలో. 9వ సంవత్సరం అడుగు పెట్టాను. దేవుడు నాడు నన్ను పిలిచి ఆ మరణ పడకలో నన్ను దర్శించిన దినము, నేను చేసిన తీర్మానమును బట్టి, నేను దేవుడితో గడిపే సమయాన్ని బట్టి దేవుడు నానాటికి నన్ను హెచ్చిస్తూ అనేక కుటుంబాలు దేవునికి సమీపముగా వెళ్ళి దేవుని రుచి చూస్తూ బ్రతుకుతూ ఉన్నాయి. ఫైర్ మినిస్ట్రీలో జరిగే ఆరాధన ఏదో ఒక ఆరాధన కాదు, దేవుని రుచి చూచి ఆయనను అనుభవించి ఆరాధించగలిగిన ఆరాధన ఈ అవసరం ఫైర్ మినిస్ట్రీలో జరుగుతుంది. ఆ కుటుంబంలో నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. వ్యవసాయ ఫైర్ మినిస్ట్రీలోకి వచ్చిన కుటుంబాలన్నీ వారు ఈ మినిస్ట్రీకి రాకముందు ఎలా ఉన్నారు, ఈ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు నాకు తెలుసా. నేను ఎన్నో దినాల నుండి ప్రార్థన చేసి దేవుడు నాతో మాట, నా కుమారుడా, ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. నా పేరు పెట్టబడిన చెడులు నలిగిపోతున్నారు. నా పేరు పెట్టబడిన చెడులు అపవిత్రతలో బ్రతికిపోతున్నారు, పాపంలో బ్రతికిపోతున్నారు. వారందరికీ నేను తాకాలని ఆశపడుతున్నాను అంటున్నాను ఆయన. వారందరి తలలు పైకెత్తాలని అనుకుంటున్నాడు ఆయన. మీ అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన. చాలా మందికి తెలియని సత్యమే తెలుసండి, దేవుని రుచి చూడలేకపోవడమే. దేవుని ఆరాధిస్తున్నాం, మేము ప్రార్థన పొందుతున్నాం. దేవుడు నాలో నివాసం చేస్తున్నాను. నువ్వు చెప్పగలుగుతావా? నేను చెప్పగలుగుతానా? చేతులు పైకెత్తే, నాలో దేవుని నివాసం చేస్తూ నేను దేవునికి ఆలయం అయినానని. ఇంపాసిబుల్, చెప్పలేదు. అన్నిటికీ సమయాన్ని ఇస్తామండి. దేవునికి సమయం, దేవునికి నీవు ఆయన రుచి చూస్తేనే, ఇప్పుడు భోజనాన్ని రుచి చూస్తేనే కదా అది బాగుందా బాగలేదని తెలిసేది. చెప్పండిరా, ఈరోజు చాలా మంది ప్రయాసపడుతున్నారు. చాలా మంది వారి జీవితాలు ఏదో కొనసాగించడానికి ఎలాగో కొనసాగించబడుతున్నాయి. కష్టమో నష్టమో, ఈఎంఐలతో, ఏంటంటే అప్పులతో, సమస్యలతో, బాధతో అలా కొనసాగించబడుతూ ఉన్నాయి. నేను ఒక మనని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు, చెప్పాలి, ఏమియు. మనం కొదువలో ఉన్నావా, సముద్రంలో ఉన్నామా? చేతులు పైకి ఎత్తండి. అమ్మ, ఈ బ్యాచ్ ఒకసారి ఇక్కడ ఇటు సైడ్ నాకే చూడండి. అందరూ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు, అటు సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం హుషారుగా నా వైపు చూడండి. అమ్మా, నేను ఖచ్చితంగా 1 గంట సేపు వాక్యం చెప్తాను, తర్వాత మాట్లాడండి ప్లీజ్. దేవుడు ఎంతో బాగా, నేను చెప్తున్నాను, మీరు ఎవరైతే మనసు పెట్టి శ్రద్ధగా నలుదిక్కులకు విస్తరించడం ప్రారంభించబడింది. నేను దేవుని రుచి చూసిన తర్వాతే నా జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు చూస్తున్నాను. నేను దేవుని రుచి చూసిన తర్వాతే అనేకులు నాలో నుండి దేవుని రుచి చూసే రీతిగా నేను చేయగలుగుతున్నాను. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే శ్రద్ధాశక్తులతో జాగ్రత్తగా ధ్యానించి ఆ వాక్యంలో ఉన్న మర్మము ఆంతర్యాన్ని నువ్వు కనుగొనగలిగితే ప్రతిరోజు నీ జీవితంలో ఆనందము, సంతోషం ఏర్పాటు చేస్తుంది. దేవుని జ్ఞానం నిన్ను నివాసము చేస్తుంది. అంతేకాక నీవు ఆయనతో సమయాన్ని గడిపితే ఆయన నీలోకి వచ్చి నీలో నివాసము చేసి సంచరిస్తాడు. ఆయన నీలో ఫెయిల్ అయిపోతున్నామండి దేవుని కలిగి కూడా. ఈరోజు దేవుని నుంచి చూడండి, ఆయన ఎంత ఆశపడుతున్నాడు తెలుసా? నా పిల్లలు నా యొద్దకు వస్తారు, వారిని నేను ఆశీర్వదించాలి, నా జీవితంలో నిశ్చయముగా నా జీవితం వారి కొరకే పెట్టాలని చెప్పి దేవుడు తన సర్వస్వం అంతా మన కోసమే, తన సర్వస్వం అంతా మన కోసం ఇచ్చేసాడు. అది మరణించాడు, శిరోమానికి ఎక్కాడు. ఎందుకో తెలుసా? కేవలం దరిద్రత నుండి, అనారోగ్యం నుండి విడుదల కలిగించబడి ఒక ఉన్నతమైన బలమైన ఆత్మీయతను పొందుకోవడానికే. బలమైన ఆత్మీయతను పొందుకోవడానికి
నీ దేవుడు ఏమైనా తెలుసుకో, నీ తండ్రి ఏమైనా తెలుసుకో. ఇంకా పాత నిబంధన గ్రంథంలో మాత్రమే ఆరాధన చేయమాట. న్యూ టెస్టమెంట్ కలిగిన క్రొత్త నిబంధన వ్యక్తిగా, ఆయన రక్త మాంసంలో పాలు పొందిన వ్యక్తిగా నీవు ఆయన రుచి చూసి ఆరాధన చేయి. ఆయన రుచి చూసి ఆరాధన చేయండి. ఆయన రుచి చూసి ప్రార్థించండి. ఆయన రుచి చూస్తూ జీవితాన్ని కొనసాగించండి. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నేను నిలబడ్డానంటే దేవుడు నాలో నిలబడతాడు. ప్రతి నిత్యం నేను లోడెడ్ అవుతూ ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ ఈ పనిని కొనసాగిస్తూ ఉన్నాను. నా కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఈ రోజు నీ కుటుంబంలో అన్నా మా ఆయనకు రక్షణ లేదన్నా, నా భార్యకు రక్షణ లేదన్నా, నా పిల్లలకు రక్షణ లేదని బాధపడుతున్నాను. డోంట్ వరీ, నీవు వారికి రక్షణ లేదని కాదు, నీకు కలిగిన రక్షణ బట్టి నువ్వు ఆనందిస్తూ ఆ ఆనందాన్ని నీ కుటుంబంలో తీసుకెళ్ళి నీ పిల్లలు, నీ కుటుంబం రక్షణ నిలబడుతుంది. కోటగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో దేవునికి దగ్గరికి వెళ్ళాం కూర్చున్నాం కాదండి, మనలో దేవుడు కనబరాలి. నీవు అద్దం ముందుకు వెళ్ళిపోతే నీ ముఖంగా కనబరాల్సింది. నీలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి ఛాయ చిత్రం కనబరాలి. అతి రీతిగా భక్తి చేయి. ఆయన రుచి చూడు. ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసండి, ఆయన ఎంత మహిమ కలుగుతుందో తెలుసండి. నీలో అటువంటి అనుభవం వస్తే నీలో రోగం ఉండదు, అనారోగ్యం ఉండదు, బలహీనత ఉండదు. పరలోకంలో అనారోగ్యం ఉందా? చెప్పాలనుకో, పరలోకంలో అనారోగ్యం ఉందా? పరలోకం దరిద్రత ఉందా? పరలోకంలో లేమి ఉందా? లేదా? ఉందా లేదా? 100% పక్కన లేదా? లేదు కదా. 100% లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 100% లేదు. మరి పరలోకంలో ఎవరుంటే అవన్నీ లేవు? చెప్పండి ఎవరుంటే అవన్నీ లేవు? చెప్పండి రా బాబు. యేసయ్య ఉంటే దరిద్రత లేదు, అనారోగ్యం లేదు. పరలోకంలో యేసయ్య లేకపోతే నీకెందుకు పరలోకం? అవునా కదా? చెప్పండి రా నాయనా. ఏలా దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. దేవుడేగా ఇది తప్ప ఏం చేయలేదు పరలోకంలో. అదే ఇక్కడ నిలబడి ప్రభుత్వం సమర్పిస్తే ఆయన మహామహిమ కలిగిన దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ హృదయం అనే సింహాసనంలోకి వచ్చి నీ హృదయంలో నిలబడి నిన్ను ప్రారంభిస్తాడు. అప్పుడు క్రీస్తు కొరకు భూమి మీద నీవు సాక్షిగా నిలబడి నశించిపోతున్న ఆత్మను రక్షించి నీవు నీ కుటుంబము శక్తివంతులుగా ఆయన కొరకు సాక్షిగా భూమిలో నిలబడుతుంది. ఇది కావాలా, అది కావాలా? చెప్పండి. పరలోకం కావాలా? పరలోకమే భూమి మీదకి దిగి రావాలా? చెప్పండి రా. పరలోకములో ఉన్న ఆనందములకు మూల కారణమైన సర్వోన్నతమైన దేవుడు నీలోనికి వచ్చే రీతిగా నీవు ఆయనను రుచి చూడగలిగితే నీ లైఫ్ టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఒకప్పుడు నేను లారీ నెంబర్ తిరుగుతూ, ఏంటంటే లారీ డ్రైవర్, నేను లారీ డ్రైవర్ నుండి సిగరెట్ తాగుతూ మద్యం సేవిస్తూ భయంకరమైన రుచి చూసిన తర్వాత నేను విలువైన పాత్రగా మార్చబడ్డాను. ఈ రోజు నేనే కాదు, నా కుటుంబము దేశములకు ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉన్నది. ఈ రోజు అదే ఆకాంక్ష, అదే ఉత్సాహం, అదే కోరిక దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కలిగి ఉన్నాడు. దేవుని రుచి చూడు. వ్యక్తంగా ఆరాధించాలి. సమయం ఏదో టైం పోతుందని పోమాకండి. ఒక డిసిప్లిన్ దేవుని దగ్గరికి వెళ్ళు. దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఆయన ఉత్తమమైన రుచి చూసి తెలుసుకున్నా, నువ్వు కూడా తెలుసుకోవాలి. ఈరోజు చాలా మందికి ఈ సత్యం తెలియక ఏదో పోతాం. ఎక్కడో లేదు మన సమస్యలకు పరిష్కారం, మన చేతుల్లో ఉంది. ఎక్కడో లేదు, మన చేతుల్లోనే పరిష్కారం. మనము దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన కోసం కనిపెట్టుకొని, ప్రభువా నేను రుచి చూడాలి, నీ శక్తిని నేను చూడాలి, నీ వాక్య ఫలింపు నేను చూడాలి. మీలో వాక్యం చెప్పారు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవడానికి నేను సిద్ధంగా, నాకు తెలియజేయి ప్రభువా అని చెప్పి తెగింపు నీ దగ్గర ఉండి దేవుని దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా దేవుని కార్యము నీ జీవితంలో జరిగి అనుభవించి సాక్షి
టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో ఏమంటున్నాడు ఈ మాట? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. రైటేనా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు కీర్తనకారుడు. రైట్. నాతో పాటు 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ వచ్చిన పవర్ఫుల్ వర్డ్ అండి ఇది. రైతులో మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడైన వారు నాకు ప్రజలే. ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాలు జాగ్రత్తగా గమనిద్దాం. వినండి. దేవుడు స్వీకరించుకుంటే చాలు, ఆయన నీలోనికి వచ్చి నిన్ను ఆయన పరిశుద్ధమైన జనముగా మారుస్తాడు. రుచి చూడడం వేరు, మనలోనికి వచ్చి నిలబడడం వేరు. ఆమేన్. రుచి చూడమంటే రుచి చూడమంటే జస్ట్ స్థితికి వచ్చేసిందట. అర్థం కాలేదు కదా? అర్థమైతే ఎగిరి గంతు చేస్తారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆయనను రుచి చూచి తెలుసుకోమని చెప్తా ఉంది. అది న్యూ టెస్టిమెంట్ లోకి వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్నే రుచికరంగా మార్చే స్థితికి తీసుకొస్తున్నాడు. అది దేవుని మీద కలిగిన ప్రేమ, అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తము. నేను రుచిగా ఉండడం కాదు, నాతో పాటు నా పేరు పెట్టమన్న నీవు కూడా రుచికరముగా మార్చబడాలి. నీవు రుచికరంగా మార్చబడితే ఈ రోజు దేవుడితో ఈ లోకమంతా మనకు సాగిలపడుతుందండి. ఈ లోకమంతా సాగిలపడుతుంది. మినిస్టర్, చీఫ్ మినిస్టర్ విన్నారు. చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ కొడుకున్నాడు. చీఫ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ఏ గౌరవం ఉందో ఆయన కొడుకు వెళ్ళినప్పుడు అదే గౌరవం ఉంటుందా ఉండదా? చెప్పాలి. అప్పుడు తక్కువ కావచ్చు కానీ సేమ్ యాటిట్యూడ్ ఆ యొక్క గౌరవం ఉంటుందా ఉండదా? ఆ హానర్ ఉంటుందా ఉండదా? చెప్పండిరా బాబు. అవునా? మరి యేసే రక్తంతో నేను కడగబడిన అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాగే. ఓకేనా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ లోకంలో యేసేను దురాత్మ చూస్తే గడ్డ వనికి దండ పెట్టింది. అర్థమవుతుందా? యేసే దురాత్మ చూస్తే గడగడ వనికేవి. యేసే ఎక్కడంటే అక్కడ దరిద్రత లేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఒక్క చెప్పండి, ఈవెన్ ఒక్క సింగిల్ ఫిష్ కూడా లేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఎందుకంటే ఆ ఓడలో యేసేయాడు. తెల్లవారిన తర్వాత యేసే ఆ ఓడలో కూర్చొని ముందుకెళ్ళి ఆ ఓడ దగ్గర వల వేయగానే విస్తారమైన వల పిగిలిపోయే రీతిగా దేవుడు ఆశీర్వాదకరంగా వారికి చేపలు పడే రీతిగా కలిగింది. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబాలలో యేసే లేడు. అందుకే మన కుటుంబాల్లో చాలా జీవితం మనం చూసిన జనవరికి క్రిస్మస్ గల్ల మెరిసిపోయిన ప్రతి మతము తర్వాత జనవరి 2వ తారీఖు మల మాడిపోయింది. అవునా కాదా నాయన? ఆ రోజు మేకప్ లేసి అదేసి నీవు ఒక చోట ఉంటుంది. దేవదూత ముఖం వలె స్టెఫెన్ ముఖం ఉందంట. ఎందుకో తెలుసా? స్టెఫెను నిత్యము దేవునితో సహవాసము చేస్తూ ఆయనను ధ్యానిస్తూ ఉన్న వ్యక్తి. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే కుటుంబంలో నీవు ఒక్క వ్యక్తిగా రక్షించబడ్డావా, లేదా నీ ఒక్క కుటుంబం రక్షించబడిందా, నీ రక్త సంబంధికంగా రక్షించబడి నువ్వు ఆవేదనపడి వాపోతున్నావా, లేదా దేవుని తెలుసుకొని కూడా నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఆశ్చర్యం లేక బాధపడుతున్నావా? అయితే ఇది విను, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను రుచి చూడు, నీవు కూడా రుచికరంగా మార్చుతట్టుగా నేను చేస్తాను. రుచికరంగా మారుస్తాడంట ఆయన. నీ కుటుంబాన్ని రుచికరంగా మారుస్తాడంట. రుచికరంగా ఉంటే గమనున్నామండి. చెప్పకుండా బాబు, గోగుల్ ల్యాండ్లో బిర్యానీ సూపర్ టేస్ట్ అని నేను చెప్పిన పోతారా కూడా? చెప్పరా? ఎందుకు పోతారు?
టేస్ట్ బాగుందని అన్న చెప్పినాడు అని, అవునా? టేస్ట్ బాగుందని కొబ్బరి గ్రాండ్కి వెళ్ళి బిర్యానీ తింటున్నాం, రైట్? లేదా సీమ రుచి మనకి దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి బాగుందని తింటూ ఉన్నాం, ఓకేనా? రుచి ఉంటే ప్రతి ఒక్కరు రుచి చేసేస్తారు. యేసే మనలో ఉంటే ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చి యేసే తెలుసుకోవడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! బిగ్గరగా హల్లెలూయా! హల్లెలూయా! యేసయ్యను నువ్వు రుచి చూడాలని, నీకు రుచి చూస్తే నేనందరి రుచి నీలో ఉన్న యేసయ్య రుచి చూడడం ప్రారంభిస్తాడు. That is my ministry. ఇదే నా పరిచర్య. అతను అనుకోవచ్చు టౌన్లోకి వెళ్ళిపోయినా ఏమవుతుందో ఏమవుతుందని. ఐ డోంట్ కేర్. నాకు తెలిసి హారాల్లో ఫుల్ అవుతాడని. Amen. Because Christ lives in me, the hope of glory. క్రీస్తు నాలో ఉన్నాడు, అదే నా నిరీక్షణ. నీలో ఉన్నాడు క్రీస్తు. క్రీస్తు నీలో ఉంటే నీ కథ మొత్తం ఏమైనా చేయగలవు, కథ మొత్తం ఇంత బాధ పడకండి. ఉచితంగా చేయాలంటే కావాలా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడి కావాలా, మీరు దరిద్ర నుండి బలహీనత నుండి అనాథ నుండి అన్నిటి నుండి విడుదల పొందించబడి నిశ్చయముగా దేవుని రాజ్యమును భూమిలోనే అనుభవించే స్థితిలో మీరు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని శక్తిని ప్రజలు అనుభవిస్తారని నేను నిలబడ్డానంటే ఎందుకో తెలుసా? ఒట్టిగా నేను నిలబడ్డా, నాతో పాటు నా తండ్రి వచ్చి నిలబడుతున్నాడు. ఎప్పుడు పరిచయం చేయడు, ఇమ్మానుయేలు దేవుని వెంట పరిచయం చేస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రత్యక్షతను అద్భుత రీతిగా ప్రజలకు వివరిస్తాడు. ఎన్నాళ్ళు యేసు ప్రభు లేకుండా, ఎన్నాళ్ళు తండ్రికి నీ జీవితాన్ని సమర్పించకుండా నామకార్థమైన భక్తులు, నామకార్థమైన జీవితంలో దరిద్రతలు, అనారోగ్యంలో బ్రతుకుతూ ఇక్కడైనా నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు సమర్పించుకో. ప్రభు నాలోకి రా, నేను రుచి చూస్తాను, నువ్వు నాలోకి రా, నేను రుచిగా మార్చబడాలి. ఈ భూమికి పంపబడిన మన ఉద్దేశం ఏదో తెలుసా? ఆయన మహిమను మనం ప్రజలకు చూపించాలి. భూమి మీదకి పంపబడిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. అది మిస్ చేసుకుంటున్నారు. ఏదో వచ్చాము ఆవిడ ఏదో జరిగింది, అన్న పిలిచినారు, లేదా లోకలు పిలిచినారు, వచ్చామని కాదండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే ఏదో వాళ్ళకి ఎంతో ప్రయాసం ఖర్చు పెట్టుకొని చేశారు. నాకు ఒక స్పిరిచువల్ తమ్ముడు, ఇది వాడంతగా ఏ రాత్రి నేను తింటాడా, వాడిని ఎనబడతాడా తిడతాడా, వాడు తింటని ఏం చేయని నాకు అస్సలు సరేనా నవ్వుతూనే వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నాడు. దీని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు, విశ్వాసం చేశారు. నాకు మా సంఘం కాదు, అమ్మ విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక కుమార్తె వచ్చి అమ్మతో బాగా మాట్లాడుతూ వచ్చి మంచి ఒక రిలేషన్షిప్గా ఏర్పాటై ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్, రక్త సంబంధం కాదు, ఆత్మ సంబంధం, రక్త సంబంధం. ఈరోజు మీరు అందరూ ఇక్కడ కూర్చొని వెళ్ళగలుగుతున్నారంటే దాని వెనక వాడు కష్టపడి, దాని తర్వాత నా సంఘం కూడా కష్టపడేది. సంఘం అంటే బాధ్యత ఉంది, ఖచ్చితంగా సంఘానికి బాధ్యత ఉంది, కష్టపడదు. కానీ వాడికి ఏం అవసరం లేదు. కానీ వాడు నేను తిట్టినా ఏం చేసినా కూడా వాడు ఒక్క మాట కూడా లేదు, కూడా కష్టపడుతున్నాడు. నిద్ర లేకుండా తిరుగుతున్నాడు, అక్కడిక్కడ తిరుగుతున్నాడు, అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. నేనేం లేదా, రాత్రి వచ్చాను, మాట్లాడాను, డబ్బులు చేతులు పెట్టాను, నాకు సంబంధంలో నేను స్టేజ్ ఎక్కుతాను చెప్పిన మొత్తం మీద వేసుకొని చేస్తాను. యథార్థంగా దేవుని సన్నిధిలో ఒక భారభరితంగా మనం కొనసాగించబడితే దేవుడు అన్ని రకాలుగా సహాయకులు లేవనెత్తుతాడు. ఏదో మిమ్మల్ని చూపించుకోవడానికి ఇది కాదని, నా బాధ యేసయ్య మీ జీవితంలోకి రావాలి. యేసయ్య మీకు చూపించాలి. ఆయన ఏమైనా, ఆయన సత్యం ఏమైందో, ఆయన మనస్సు ఏమైందో, ఆయన యొక్క ఉచితమైన కృప ఏమైందో మీరు రుచి చూస్తే ఇలా బ్రతకరండి. నాలా బ్రతుకుతారు, 100% చెప్తాను. నాలా బ్రతుకుతారు, నిశ్చయంగా చెప్తున్నానండి. నువ్వు దేవుని రుచి చూడు, దేవుని రుచి చూడు. నీ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది, నీ ఆరోగ్య పరిస్థితి మారిపోతుంది. నిన్ను గౌరవించని వారు కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతారు. అది నేను ప్రకటిస్తున్న నాకరేదని యేసు యొక్క వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం అది
నా పేరు పెట్టబడిన జనులు అంటున్నాడు. నా ఎవరంటారు ఈ రోజులో? అంత బంధువులు, రక్త సంబంధికులు ఎవరున్నా కూడా, ఈవెన్ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా ప్రేమించే పరిస్థితి లేదు ఈరోజు. నా అనుకునే పరిస్థితి లేదు. డబ్బు ఉంటే నా, డబ్బు లేకపోతే ఎవడో, నా ఆయన సొంత వాళ్ళైనా కూడా ఎవడో. నిజంగా నేను అవసరాలు ఏది ప్రిపేర్గా రాలే కదా. ఇంత శక్తివంతమైన నీ తండ్రిని కలిగి నువ్వు లేనిలో బ్రతకబాక. ఇంత శక్తివంతమైన దేవుని తండ్రిని కలిగి అసమర్థతను బతకబడవారు. నా ఇప్పుడు ఈ సమయంలో ఏమవుతుందంటే, నా పోస్టర్ విషయం వెంటనే వారు విడుదల పొందుకుంటూ ఉన్నారు. నా ఫోన్లో ఫోటో విషయం విడుదల పొందుకుంటూ ఉన్నారు. మొబైల్లో వాక్యం వింటున్న విడుదల పొందుకుంటున్నారు. ఏదైనా మీటింగ్ రావాలనుకుంటున్నానే వారు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే సంపూర్ణంగా దురాత్మలను విడుదల పొందుకుంటున్నారు. ఎందుకో తెలుసా? యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ దురాత్మలు పరిగెత్తాయి. యేసయ్య ఎక్కడ అడుగు పెడితే దురాత్మలు ఎక్కడికక్కడ నుండి పరిగెత్తుకుంటాయి. దేవుని కుటుంబము, ప్రైజ్ ది లార్డ్. అందరం దేవుని కుటుంబము. మీరు విశ్వాసం నా కాళ్ళ కింద కూర్చో, నా కాళ్ళు వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కుటుంబాన్ని వాళ్ళు తీసుకుని, నా ఫ్యామిలీ వాళ్ళు, నా కుటుంబంలో నా పిల్లలకి ఏ విధమైన విలువ ఇస్తానో అదే విలువ నా సంఘంలో ఉన్న పిల్లలు కూడా ఇస్తాను. అప్పటికైతే నేను ఎదురున్నాక ఇక్కడ ఉన్న నా సంఘస్థులను అడగండి. దేవుడు నాకు అప్పచెప్పిన సంఘస్థులను అడగండి, వాళ్ళు చెప్తారు. నేను దొబ్బిన కూడా పడవు. ఎందుకంటే దేవుని రక్త సంబంధం అలా ఉంటుంది. చూసినా ఏమనిసినా ఏమన్నా అన్నీ తప్ప పడవు. నేను ఆశపడుతున్నది, దేవుడు ఆశపడి నాకు పెట్టిన బాధలు ఏంటంటే, ప్రతి కుటుంబం ఒక పరలోకంగా మనసుకున్నాను. ప్రతి కుటుంబంలో దేవుని నివాసం చేయాలి. మీరు చేస్తున్న దేవుడు నీలో ఉంటే ఫెయిల్యూర్ చూస్తావా? చెప్పండిరా. దేవుడు నీలో ఉంటే ఫెయిల్యూర్ ఉంటుందా? నీలో అపజయం ఉంటుందా? 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 చేతుల పైకి ఎత్తండి. ఉంటుందా? ఉండదు. దేవుడు మన జీవితం నుంచి అపజయం ఉండదు. ఆయన విజయవంతుడై ఉన్నాడు, మనము కూడా విజయవంతుడమే. నీకు విషయం చెప్పమంటారా? ఈ ఫలము ఇక్కడ ఉంది. ఫలం, ఈ ఫలం ఇతను తీసుకోవాలా. ఇతను తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫలాన్ని తీసుకోవాలంటే ఇతను ఏం చేయాలా? ఏం చేయాలరా? పైకి ఎక్కాలా? అంటే ఇతను హైట్ పెరగాల. పైకి అనుకోరా, పైకి నువ్వు అందుకోరా. మామూలు చేయి అందుతుందా? అన్నది కదా. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? చెప్పండి రా బాబు. దిస్ ఈస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అది. దేవుని రాజ్యం ఓల్డ్ టెస్ట్మెంట్ అలా ఉన్నది. ఇది అందుకోవాలంటే ఈయన బయటికి వెళ్ళి చేయిలో ఏదో ఒకటి తెచ్చుకొని వేసుకొని పైకి ఎక్కి దాన్ని అందుకోవాలా. అది అందుకోవాలంటే ఇతను కష్టపడాలా లేదా? బయటికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని పెట్టుకోవాలా లేదా? పెట్టుకొని దాన్ని అందుకోవాలి. అవునా కదా? హలో, ఎక్స్క్యూజ్ మీ అనుకోవాలన్నా వింటున్నారా? చేతులు పైకి చెప్పండి, అన్నం పెడతాను. మీకు వింటున్నారా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించాలి. ఈరోజు తీసుకొని వచ్చి నీ చేతులు పెట్టాడు. ఎలాగా? నువ్వు కష్టపడవలసిందంట ఆయన నీకు బదులుగా కష్టపడి నీ పాపమును, నీ బాధను, నీ వేదనను, నీ భారమంతటిని ఆయన మోసి నీకు బదులుగా ఆయన మరణించి ఆయన రాజ్యాన్ని నీ చేతిలో తీసుకొచ్చి పెట్టి అర్హత ఆయన మరణము ద్వారా నీకు అనుగ్రహించబడింది. కోటగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేచి రావటం నీకు తెలుసా? స్వస్థతను పొందుకోవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. స్వస్థ చాలా మంది వాక్యాన్ని పౌలు గారు అంటాడు, మేము అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమై ఉన్నాము. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఆత్మ జీవింపజేస్తుందట. అంటే వాక్యాన్ని వెళ్ళిపోయి వాక్యంగా అక్షరంలో చదివితే నీకు ఏం అర్థం కాదు,
వాక్యం వెనక దాగి ఉన్న సత్యాన్ని కనుక నువ్వు అర్థం చేసుకొని ఆ జీవాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితంలో మార్పులు జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. ఆయన అన్నాడు రుచి చూసి తెలుసుకోమన్నాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు దేవుడు రుచి చూస్తున్నాయి. మరి నీ ఒక్కరిని నీ కుటుంబం రక్షణ పొందినా, నీ పిల్లలకి రక్షణ లేదు, నీ భర్తకి రక్షణ లేదు, లేదా నీ భార్యకి రక్షణ లేదు. నువ్వు రుచి చూసావు, నువ్వు పొందుకున్నావు కదా, నువ్వు రక్షణ పొందుకున్నావు కదా. దేవుడు ఒక్కరిని బట్టి కుటుంబాన్ని అంతటి ప్రళయం నుంచి తప్పించాడా లేదా? చెప్పండి. ఎవరు ఆ వ్యక్తి? సూపర్, అందరికీ తెలుసు. భద్రత, సేఫ్ అంటే భద్రత కదా, భద్రత సంబంధమైన పరిధిలోకి వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు చెప్పాల్సిన ప్రాముఖ్యమైన మాట, దేవుని రుచి చూడు. నువ్వు ఆయన రుచి చూస్తే ఆయన నీలోకి వస్తాడు, నీవు రుచికరంగా మార్చబడతావు. అన్నా మా భర్త రక్షణలోకి రాలేదన్నా, మా భార్య రక్షణలోకి రాలేదు. ఎంతొచ్చది? మందిరానికి చోత్రం 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 అంటే వాక్యం తెలిసి అన్ని చేసి ఇంటికి వెళ్ళి ఆకోకేసి చోత్రం చోత్రం అంటే ఇంటికి వెళ్ళి మందు తాగుతుంది, సిగరెట్ తాగుతుంది, లేదా వానికి ఈయనకి పొట్టు పెడుతుంది, ఈయనకి 10 రూపాయలకి వానికి 50 రూపాయలకి ఇచ్చే బతుకుతుంది. దేవుడి వాక్యం ప్రకారం బ్రతుకుతున్నావా? మనం ఎలా బ్రతుకాలో ఆయన బ్రతికింపజేస్తాడు అంతే. ఏమొద్దు నువ్వు. నేను లాస్ట్ టైం చెప్పాను, ఇది వేసి నేను పొగుడుతూ ఉన్నాను. ఒక్కడే మీరు పనికి మనం చోళం దత్తమని తిన్నాడు. ఇప్పుడు మనం ఎవరికి వెళ్తాం? ఎవరికి వెళ్తాం? 99 ఎందుకు వెళ్తాను? వాళ్ళు పేరు పైకెత్తని ఎవరు లేడు. ఉత్తమాలు ఎవరికి వెళ్తాను? ఒక్కరికైనా వెళ్తాను. ఏం పెద్దనా అంతేనా? ఒక్కరికే వెళ్తా. అప్పవాడు ఆ ఒక్కడు నీ జీవితం నాశనం చేసి అక్కడే ఆ 99 మంది వాళ్ళు సూపర్ అంటే అది వేసి ఈడులో పెట్టాడన్న ఒక్కడే చూసుకుంటూ ఇక్కడ ఉన్న ఆనందాన్ని అంతటి పోగొట్టుకుంటున్నాం ఈరోజు. యేసయ్య నిన్ను మరలా పడిపోయిన స్థితిని పైకి లేవనెత్తి నీ కుటుంబాన్ని నిన్ను లేవనెత్తి నడిపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఛాలెంజ్గా చెప్తున్నా. ఈరోజు ఈ మాటలు నీ హృదయం లోతు కనుక తీసి మనసారా దేవుని ఆరాధించగలిగితే ఈ ఫ్యామిలీ ఫైర్ కాన్ఫరెన్స్ ముగించలోపే, హీలింగ్ కాన్ఫరెన్స్ ముగించలోపే ఆయన నీ లోనికి వచ్చి నువ్వు ఆయన రుచి చూడ ప్రారంభిస్తావు. ఎన్నడీ అనుభవం లేదన్నా అని నువ్వే సాక్ష్యం చెప్పే వ్యక్తికి వస్తావు. రాబోతున్నా వచ్చే 29వ తేదీ పాత గోపులాభంలో ప్రాఫిటిక్ ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ లో ఆశ చూపిస్తాడు. ఆశ చూపించి మన జీవితంలో అపవాద బయటకు వెళ్ళిపోయి అన్ని ఆశీర్వాదాలు మనలోకి వస్తాయి. మనం నడుస్తున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా నీలో నుండి ఆశీర్వాదం వరద ప్రవాహం వల్లే ప్రవహిస్తూనే ఉంటుంది. మనలో నివాసం చేసినప్పుడు నిశ్చయంగా కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఇది ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎవరొస్తున్నారా? జాగ్రత్తగా వినండి. మీ జీవితాన్ని అపవిత్రమైన కార్యకలాపాల వైపు పెట్టుకోమాకండి. మొబైల్కి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చినాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ఇంకా డెలివరీ అయిపోయింది, పరిస్థితులు అయిపోయినాయి. ఇంకా మందిరానికి రమ్మంటే ఏం మా మందిరానికి రాలే, ఏమయ్యా మందిరానికి అంటే పిల్లోడికి సరిగా పెడుతుంది. ఏంటంటే పిల్లోడికి సరిగా పెడుతుందా? ఒకవేళ దేవుడు నేను జ్ఞాపకం చేసుకోకపోతే నీ చేతులు ఆ పిల్లోడు ఉంటాడా? నేను విషయాలు కొన్ని కఠినంగానే ఉంటాయి. మీరు దయచేసి ఏమనుకోవద్దు, మీరు అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడే కనుక నేను జ్ఞాపకం చేసుకోకపోతే నీకు ఆ స్థితి ఉంటుందా? నేనైతే చెప్తున్నాను, దేవుడి తర్వాత నా ఫ్యామిలీ, నా పిల్లలు ఎవరైనా అదేదైనా సరే దేవుడి తర్వాతే. అది ఎంత పరిస్థితి అయినా దేవుడి తర్వాతే. దేవుడు ముందు తర్వాత అలా ముందు పెట్టుకున్నప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏ మాత్రం ఉండదండి. నీ జీవితంలో సక్సెస్. ఒకవేళ నీ జీవితాన్ని నాశనం, ఇప్పుడు దేవుడి కోసం మనం సమర్పించుకొని వెళ్ళిపోతాం. ఒక మనుషునికి మనం నమ్మకంగా పనిచేసే గుడ్ బై, శపాస్రా నువ్వు బాగా చేసావని చెప్పి నేను వెనక వీపు తట్టి బాగా ఇది చేస్తారు. ఓకేనా?
బాగా వినాలి. వెనక వీపు తట్టి నేను బాగా ఇది చేస్తారు. అయిపోయిన తర్వాత మనము ఆ వ్యక్తిని ఎంతో, ఆ వ్యక్తికి నమ్మకత్వాన్ని బట్టి, అంటే ఒక వ్యక్తి చూపించిన నమ్మకత్వాన్ని బట్టి మనం ఎంతో రుణపడి వారికి ఉంటాం. మరి జీవితంలో దేవుడు కార్యాన్ని చూపించినప్పుడు నువ్వు ఎంతగా ఆయనకు లోపలి రుణపడి ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది తెలియడంగా చాలా మంది, ఈ సత్యం తెలియడంగా. మినిస్ట్రీ కూడా బ్లెస్ అవ్వాలంటే చాలా మంది సేవకులకు అర్థం కావడంలా. మినిస్ట్రీ బ్లెస్ ఎట్లా అవుతుందో తెలుసా అండి? నీవు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు బయటకు రాకుండా ఒక రూమ్ లో కూర్చో. ఖచ్చితంగా నువ్వు రూమ్ లో చదువు పెట్టగానే నీ మినిస్ట్రీ బ్రేక్ త్రూ జరగడం ప్రారంభించబడుతుంది. కుటుంబం సరిగ్గా దేవుడు ఎదగలేదు లేదా నీ కుటుంబం ప్రతికూల పరిస్థితులు అయ్యా, నీ కుటుంబం దేవునికి సమీపంగా. నేను ఒక్కడే చెప్తున్నా, చచ్చిపోతే నువ్వు నరకానికి పోతావు, ఏముండదు. చచ్చిపోతే ఒకవేళ నరకమా పరలోకమా అంతే. యేసయ్యను నువ్వు కలిగి ఉంటే చాలు. నువ్వు ఈ లోకంలో ఏం చేయగలుగుతావు? ప్లేస్ చేంజ్ అవుతాడు అంతే. ఆయన వచ్చే బ్రతికుంటే భూమి మీద ఉంటాం, ఆయన వచ్చే ఎక్కడ ఉంటాం? పరలోకంలో. జస్ట్ ప్లేస్ చేంజ్ అవుతుంది అంతే. ఆ తప్ప ఏం కాదు. కొంతమంది రాకడొచ్చింది, యేసయ్యతో రాకడొచ్చింది, వచ్చి ఏం చేయాలా? వచ్చి ఏం చేయాలా? ఐఎమ్ ప్రిపేర్డ్. బస్సు వస్తుంది, ఊరు ఇప్పుడు ప్రయాణం అయి వస్తున్నాను, బాగా చెప్తున్నాను. బస్సు వస్తుంది, 7:50 బస్సు వస్తుంది మీ ఇంటి దగ్గరికి. నువ్వు 7:40 రోడ్డు మీద ఉంటావు. బస్సు రాని అంటాం, అనవా కదా? చెప్పండి రా, రాని అంటాం. 7:50 బస్సు వస్తుంది. అయితే 7:50 బస్సు వస్తుందని చెప్పి 7:49 వరకు ఇంటికాడ ఉన్నామనుకో, ఉరుకుతావు, పరిగెత్తి నిలబడతావా? చెప్పండి. 7:50 దాకా నువ్వు ఇంట్లో ట్రై చేస్తే బస్సు వెళ్ళిపోతుంది. 7:49, 7:47 కూడా భయం స్టార్ట్ అవుతుంది. మా బస్సు పరిగెత్తులు పోతాం. అదే 7:40కి నువ్వు అన్నావంటే వస్తుంది, ఎక్కుతా పోతా. నీవు ప్రిపరేషన్ లో ఉంటే దేవుడు ఎప్పుడు వచ్చినా నీకు సంబంధంగా, ఎప్పుడు వచ్చినా ఆయన సిద్ధపడే ఎత్తపడి ఆయన రాజ్యంలో నిలబడతాడు. నేనైతే 8 సంవత్సరాలు విశ్వాసం ఉన్నప్పుడు ఒక తమ్ముడు వచ్చి నాకు చెప్పాడు, దేవుడు నాకు దగ్గరకు వచ్చి నాన్న దాటి నన్ను చెప్పేవాడు. ఈ నేను దగ్గర దేవుడు, నేను ఒక్కటే చెప్తున్నా, ఈ విషయంలో మీరు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. నీవు దేవుని కలిగి ఉంటే చాలు. ఆత్మ నీలో నిలవాసం చేస్తే నిద్ర ఉండదు. నిద్రపోతులుగా మార్చబడడం, సోమరులుగా మార్చబడడం. ఎప్పుడు ఆత్మ దేవుని ఉచ్చరిస్తాడు. రాత్రి 12 కాదు 1 గంట నీ బుద్ధి ఉండే టైంకి వచ్చి నా దగ్గరకు వచ్చి ఇమ్మానుయేల్ అని చెప్పు. నన్ను భాషలు మాట్లాడతాను. నేను దేవుని స్తుతిస్తూ ఉంటా, దేవుని నయపరుస్తూ ఉంటా. ఎందుకో తెలుసా? నా పిచ్చి నాది. దేవునితో మాట్లాడుతున్నాను, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. ఫర్ డే 24 అవర్స్ 8 అవర్స్ దగ్గర 8 నుంచి 12 అవర్స్ దేవునితో ఉంటాను నేను. నువ్వు ఎన్ని అవర్స్ ఉంటున్నావు దేవునితో? ఒక రోజు 24 గంటల్లో 8 నుండి 12 గంటలు దేవునితో గడుపుతున్నా నేను. నువ్వు ఎన్ని గంటలు గడుపుతున్నావు ఒకసారి ఆలోచించి. అందుకే నేను ఎక్కడ ఏ సమస్య దక్కలేదు. తీరా వచ్చినప్పుడు ఇంకా 9:30 దేవుడు రాలేదంటే నా శరీరం టెన్షన్ ఎందుకు టెన్షన్ పడుతున్నాను? నా దేవుడు చెప్పాడు, కాలు నిండుతుంది, వస్తాడు, అద్భుతం జరుగుతుంది, డోంట్ వరీ అని ఆత్మ శరీరం చెప్తాడు. ఇందాక బ్రదర్ వాక్యం చదివించాడు, తీయండి. ఏం చదివించినాడు? 103 సామ్స్, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం చదవండి త్వరగా. చెప్పండి. ఫస్ట్ వచ్చిన ఒకటే చాలు. నా ప్రాణమా, ఇక్కడ చెప్పాలి, నా ప్రాణమా, ఇద్దరు కలిపి నా ప్రాణమా. ఇప్పుడు చూడండి, అందరు చేతులు పైకి ఎత్తారు. ఇలా చూపించండి. ఇలాగ రైట్ హ్యాండ్ చూపించండి. రైట్ హ్యాండ్ ఇలా చూపించండి. చూపిస్తున్నారా? రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టు. ఇట్లా నీ శరీరం తగిలించుకో. హలో బాడీ, నా శరీరమా, ప్రాణమా, ఆయనను సన్నుతించుము. దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము.
నిద్ర తిని నా ప్రాణమా ఆగుము తినుము అది అపవాదుగా చెప్పేది. కానీ దేవుని పిల్లలు ఏం చెప్పమా ప్రాణం ఏం ఉపవాసం ఉంటా, కడుపు కాలుతుంది నాకు ఇక్కడ. ఏం ఉపవాసం ఉంటాడు? ఎప్పుడు ఉపవాసమేనా? ఎన్ని గంటలు కూర్చున్నా దేవుడి దగ్గర? గంటలు గంటలు ఏం వచ్చారు కొంతమంది అనుకుంటారు. అన్ని గంటలు ఎట్లా కూర్చుంటాను అంటే బికాస్ టేస్ట్ విత్ గాడ్. రాసుకోండి అన్నమాట. దేవునితో గంటలు గంటలు సమయం ఎలా గడుపుతాం తెలుసా? ఆయన రుచి చూసినప్పుడు మాత్రమే సమయం గంటలు గంటలు దేవుడి దగ్గర గడుపుతాం. 3 గంటలు సినిమా దగ్గరికి పోతే టైం తెలుస్తుంది. అప్పుడే అయిపోయిందా సినిమా అంటావా లేదా? చెప్పరా? సినిమాలకు వెళ్ళి కూర్చుని అప్పుడే అయిపోయింది అంటున్నాం కదా. ఎందుకు? సమయమే పోతా ఉంది. కానీ ఆ దాన్ని యావలో పడిపోయి ఆ యొక్క ఆనందంలో పడిపోయి సమయాన్ని కనపడలా. వాని పిచ్చి వాని సినిమా, నా పిచ్చి నా యేసయ్య. హల్లెలూయా. నా యేసయ్య పిచ్చిలో నేను ఉన్నాను. నా తండ్రితో నేను సహవాసం చేస్తున్నాను. ఆయన నాతో పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్య ధవలవర్ణ సింహాసనం మీద ఆసనుడైన ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కేవలం భూమి మీద నేను ఆయన సన్నిధిలో మోకరించి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని పిలవగానే ఆయన వాటన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఆయన దట్ ఈస్ మై క్వాలిఫికేషన్. అది నా అర్హత. నీ అర్హత ఏంటి? నీ అర్హత ఏంటి? ఎప్పుడు శివాలు కొనామా, శిఖాలు కొనామా, ఆయన ముందు ముచ్చట్లు పెట్టుకుందామా, ఇంటిపై ముచ్చట్లు పెట్టుకుందామా, లేకపోతే మాతో కూడా పడదామా, ఇంత కూడా మందుదామా, సిగరెట్ ఆపుకేసుకుందామా, ఈ యొక్క ఏం చీర కట్టింది, ఆ యొక్క ఏం నెక్లెస్ పడింది, ఈ లేదు వాళ్ళేది, ఎప్పుడు ఇదే రకమే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటావు. అది దేవునికి ఇచ్చే వాగ్దానం. ఇది చాలా మందికి ఇది తెలియడంగా, ఈ సత్యం తెలియక వారు నా ఇంట్లో మారకపోతే మా ఆత్మీయ తండ్రి రాంబాబు గారు, డాక్టర్ బిఎస్ రాంబాబు బెంగళూరులో ఉంటారు. ఆయన సాక్ష్యం ఏడ్చింది నేను తెలుసా? పక్క బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టాడు ఆయన నా ఆత్మీయ తండ్రి. దేవుడు అక్కడ తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు, నా కోసం ప్రార్థన చేస్తాడు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. 90 దేశాలు తాకాడు ఆయన పరిచర్య. ఆయన మీటింగ్కి వెళ్తే రోగులు ఎవరే కానీ ఒట్టి చోటు ఎన్నికెళ్ళారు, కంపల్సరీ స్వస్థత పొందుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన బైబిల్ తిప్పి ఆయన దేవుని వ్యతిరేకించిన సమయంలో దేవుడు వాక్యం ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాక్యం తెలుసుకొని దేవుని తెలుసుకొని బాగా ఎంజాయ్ అయిపోయి దేవుడిని ఆరాధిస్తారు. కానీ ఇంట్లో వాళ్ళకి రక్షణ, ఇంట్లో వాళ్ళకి దేవుడు తెలియదు. బైబిల్ తెచ్చుకొని చదువుకుంటుంటే చిప్పేసాడంట. ఏం చేయాలో తెలియక బైబిల్ తీసుకొని బాగా వినాలా. మా ఇంట్లో ప్రార్థన చేసుకునేరు, వాళ్ళు ప్రార్థన చేసుకునేరు, సమయం లేరు, ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు ప్రార్థన అంటారు అనేటప్పుడు చెప్తాను వినండి. ఆయన బైబిల్ తీసుకొని వెళ్ళి, చిన్న బైబిల్ తీసుకొని వెళ్ళి బాత్రూంలో పెట్టుకొని బాత్రూంలో కూర్చొని చదువుతున్నాడు. ఒకరోజు బాత్రూంలో పోయి గంట అయితే బయటకు రాకుండా వీడు ఏం చేస్తున్నాడని చెప్పి వీడు ఖచ్చితంగా బైబిల్ చదువుతున్నా తెలుసుకుని ఆ బైబిల్ కూడా చింపేసిందంట. ఆ బైబిల్ కూడా చింపేసిందంట. తర్వాత చిన్న లేజర్ లైట్ వేసుకొని, చిన్న బైబిల్ తెచ్చుకొని రాత్రి కూడా రగ్గు కప్పుకొని పడుకొని లేజర్ లైట్ వేసుకొని బైబిల్ చదువుతూ ఉన్నాడంట. అది కనుక చింపేశాడంట. మరలా తర్వాత ఇట్లా కాదు అని ఏం చేశారో తెలుసా అండి? 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. కాలేజీకి నీళ్ళకో కాలేజీకి పొద్దున పోయేటప్పుడు నువ్వు దొక్కు, నేను వెనక కూర్చుంటా, మధ్యాహ్నం నేను దొక్కుతా, నువ్వు వెనక కూర్చొని ఒక ఒప్పందం పెట్టుకొని ఈయన ఎక్కించుకొని ఈయన వెనక కూర్చొని ముందు దొక్కుతున్నప్పుడు వెనక కూర్చొని బైబిల్ చదువుతూ ఉండేవాడంట. ఆయన సమయం లేదు, మా వాళ్ళు ఇట్టన్నారు. రాత్రి పూట 2 గంటలకు లేచి ఎందుకు ప్రార్థన చేస్తామంటారు నీ భర్త? మన కడుపులు గారు అలా మాట్లాడాల్సింది వచ్చింది. దయచేసి ఏమనుకోసారి ఎందుకు నువ్వు బైబిల్ చదువుతావు అంటాడా? వచ్చే లేదు అంటాడా? నీలో తపన ఉండాలా. దేవుని రుచి చూడు. ఏ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతావు. నేను రాత్రి మాట్లాడుతున్నాను.
వన్స్ దేవుని దగ్గర మన సమయాన్ని గడిపి ఆయన సన్నిధిలో ఉన్న ప్రత్యక్షత ఒక్కసారి మన మీద ఓపెన్ అయిందంటే గంటలు గంటలు పోయి కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరం లే. 24 hours నీ మీద పరలోకం ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతూనే ఉంటావు, ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నానండి, దేవుడు రుచి చూడు, దేవుడు రుచి చూడు. దేవుడు ఈరోజు ఈ కాన్ఫరెన్స్కి దేవుడు చెప్తున్న మాట, దేవుడు రుచి చూడు. ఆయన నీలోనికి వచ్చి నిన్ను రుచికరంగా మారుస్తాడు. అప్పుడు నేను ఎవరైతే నిన్ను వ్యతిరేకించి, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ వచ్చి నిన్ను రుచి చూస్తారు. ఎలా సాధ్యమైంది? హలో అన్న, నిన్నటిదాకా నీ బ్రతుకు దరిద్రులు బతికింది, అక్క నిన్నటిదాకా నీ బ్రతుకు చాలాసార్లు అందరి దగ్గర అప్పడుకుంది కదా, ఈరోజు నీ బ్రతుకు ఏంది అయిపోయింది. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? దీనికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు నీవు ఆటోమేటిక్గా సువార్త బోధించే ప్రసన్నత, నీలో నుండి సువార్తను ప్రకటించగలిగిన భాగ్యము నీకు అందించబడి ఆ వ్యక్తి ప్రసన్నగా లాక్కోగలుగుతావు. ఒక వ్యక్తిని నేనే ఇంతగా ఏంటన్నా ఇంత పరిచయం ఎలా చేస్తున్నావు అంటే, దేవుణ్ణి రుచి చూస్తున్నాను, వెళ్ళిపోతున్నాను ప్రజలు. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఉన్న వారంతా ఇంతవరకు వాక్యం విన్నారు కదా, నాకు బోర్ కొట్టిందన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తారు. దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు, చేతులు పైకి ఎత్తారు. నాతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తారు. ఒక్క ఆత్మ కదిలించబడాలన్న దేవుని సహాయం ఉండాలండి. నా బలం, నా శక్తి సరిపోదు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినట్లు ఉంటాడండి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినట్లు బోధిస్తాడా? 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినట్టు కానీ లక్షల కిలోమీటర్లు, ఈ 8 సంవత్సరాలు లక్షల కిలోమీటర్లు పెరిగినాను. ఐ డోంట్ కౌంట్. నేను కౌంట్ చేయలేను. ఇక తిరిగి దేవుని కోసం ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడికి ఒక సాక్షికరంగా నిలబెట్టుకుంటావా? దేవుడికి నేను సమర్పించుకుంటావా? న్యూ టెస్టిమెంట్లో దేవుడు నేను వారిలో నివసించి సంచరిస్తానన్న ఆయన నేను రుచికరంగా మార్చే పరిస్థితి అయిన నూతన నిబంధన గ్రంథంలో. ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుందామండి. వేషధారణ బ్రతుకు మన గొడ్డు, లోక సంబంధమైన క్రియలు కాదు. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఇంకొక విషయం చెప్తున్నా. కొంతమందికి మనసులో ఒక ఆలోచన, నేను ఇంతవరకు పాపం చేశాను, ఇంతవరకు నేను వ్యభిచారం చేశాను, ఇంతవరకు నేను మందు తాగాను, సిగరెట్ తాగాను, ఆకు చేసుకున్నాను, వాళ్ళ మీద ఆ సాడి చెప్పుకుంటూ బతికి అందరి జీవితాలు నాశనం చేశాను, వీళ్ళ జీవితాలు నాశనం అనే కారణమే నేను దేవుని నామం దేవుని సన్నిధిలో నిలబడలేనంత పాపం చేశానని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆయన పర్వాలేదు. ఈ రోజు నీ పాపమని ఆయన క్షమించి ఆయన నిన్ను సొంత కుమారునిగా కుమార్తెగా స్వీకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వున్నావు ఆయన కుమారుడు అవడానికి, నువ్వున్నావు ఆయన కుమార్తె అవడానికి. ఒక్కసారి ఆలోచించి ఎన్నాళ్ళండి ఇంకా మనం అనుకుంటున్నాం, ఇంకా నా జీవితంలో నేను దేవునికి ఇష్టకరంగా ఉన్నాను, దేవునికి దేవుని నామానికి ఇబ్బందికరంగా ఉన్నాను, నేను పాపం చేశాను, నేను స్త్రీని మోహం చూశాను. ఓకే, ఈ క్షణం కనుక నువ్వు ప్రభా నా పాపం అంతా నిజంగా ఒప్పుకుంటా, నాకు నువ్వు కావాలేసాయా, నువ్వు రా ప్రభా నా దగ్గరికి, నువ్వు నా దగ్గరికి రా ప్రభా. చాలా మందికి బాప్తిస్మానికి క్వాలిఫికేషన్ తెలియదు. బాప్తిస్మానికి కొంతమంది బాప్తిస్మానికి 20 రోజులు క్లాసులు చెప్తారు, 30 రోజులు క్లాసులు చెప్తారు. సంతోషమే, తప్పు లేదు. అర్థమైందా? బాప్తిస్మము అంటే నీకు ఒక్కటే నిర్వచనం, ఒక్కటే మాటలు చెప్తున్నా. బాప్తిస్మము అంటే యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించడమే. నాకు యేసయ్య వద్దంటే తప్పు. బాప్తిజం తీసుకుంటానికి కరెక్ట్గా ఉండాలన్నా, నిష్టగా ఉండాలా, ఏం అబద్ధమాడవు, దొంగగా లేవు, అవన్నీ మానుకునేది. నీ జీవితంలో సచిన కూడా మానుకోలేవు. నీకు అర్థమైందా? నువ్వు చచ్చిన కూడా మానుకోలేవు. నేను కరెక్ట్గా నీ జీవితంలో నీ శక్తిని బలం ఆలోచించుకొని నువ్వు ఎప్పుడు పవిత్రంగా పరిశుద్ధిగా జీవించలేవు. నువ్వు బ్రతకడానికే యేసయ్య నీ జీవితంలోకి ఆహ్వానించిన మార్గమే బాప్తిస్మము. ఈరోజు ఎవరైనా దీనికి వచ్చిన తర్వాత ఎవరైనా మేము బాప్తిసం తీసుకుంటామంటే, మేము బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బాప్తిసం తీసుకొని ప్రభుకు మా జీవితం సమర్పిస్తాను, నీ ప్రార్థన అయిపోయిన తర్వాత బాప్తిసం ఇస్తాను. గమనించండి, హృదయం పెట్టారా? దేవుని సన్నిధిలో దేవుడు ఎంతో భారభరితంగా ఈ భారం నా జీవితంలో పెట్టారు, అది నీ దగ్గర తీసుకోవచ్చు. ఇంకొక మాట చెప్తాను, చాలామంది జీవితాల్లో
చాలా మంది జీవితాల్లో దరిద్రత ఏర్పాటు చేస్తూ ఉంది. చాలా మంది జీవితాల్లో దరిద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకు దరిద్రత ఏర్పాటు చేస్తారు తెలుసా? ఎందుకు దరిద్రత ఏర్పాటు చేస్తుంది తెలుసా? దేవునికి నమ్మకత్వంగా లేకపోవడం ద్వారానే. కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో ముడుచుకోపోతుంటారు, చెయ్యి బయటికి రాదు. దేవునికి ఇచ్చే విషయంలో సనుగులు గొనుగులు. ఇప్పుడు కలవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం బాప్తిస్మము. ఈరోజు ఎవరైనా దీనికి వచ్చిన తర్వాత ఎవరైనా మేము బాప్తిస్మం తీసుకుంటామంటే మేము బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బాప్తిస్మం తీసుకొని ప్రభుకు మా జీవితం సమర్పిస్తాను, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత బాప్తిస్మాన్ని ఇస్తాను. గమనించాను హృదయం పెట్టారా? దేవుడి సన్నిధిలో దేవుడు ఎంతో భారభరితంగా ఈ భారం నా జీవితంలో పెట్టారు. అది మీ దగ్గర తీసుకోవచ్చు. ఇంకొక మాట చెప్తాను, చాలామంది జీవితాల్లో దరిద్రత ఏర్పాటు చేస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో దరిద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకు దరిద్రత ఏర్పాటు చేస్తారు తెలుసా? ఎందుకు దరిద్రత ఏర్పాటు చేస్తుంది తెలుసా? దేవునికి నమ్మకత్వంగా లేకపోవడం ద్వారానే. కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో ముడుచుకోపోతుంటారు, చెయ్యి బయటికి రాదు. దేవునికి ఇచ్చే విషయంలో సనుగులు గొనుగులు. ఇప్పుడు కలవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును. సన్న కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వగలడు. దేవుడు ఉత్సాహించువారిని చెప్పండి, దేవుడు ఉత్సాహించువారిని ప్రేమిస్తాడు. దేవుడి సన్నిధిలో కానుకలు అనేసరికి నలిపి యాభై దాచుకుంటే చిరిగిపోయి తీసుకొచ్చి కానుక వాసులు వెళ్తారు. అలాంటప్పుడు ఏది ఉండడం బెస్ట్. దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏంటండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఇంటికి వస్తే ఆ వ్యక్తిని ఘనంగా సత్కరిస్తావా లేదా? చెప్పండిరా. ఒక కలెక్టర్ ఇంటికి వచ్చే ఘనంగా సత్కరించాలి కదా? చాలా పనికి వాళ్ళు వచ్చి కూర్చొని చెప్తావా? అనం కదా. హయ్యర్ ఆఫీసర్లను గౌరవిస్తాం. ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక ఉన్నతమైన పనుల వ్యక్తిని, దయచేసి కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నా, ఏంటండి ఎంత గౌరవిస్తాం, ఎంతో గౌరవం గణపరిచి పంపిస్తాం. అలాగే దేవుని సన్నిధిని కూడా నువ్వు అంతే గౌరవించి గణపరచాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నీ చేయి ధారాళంగా ఉండాలి. హల్లెలూయా. మా పిల్లలు మా సంఘస్థులకు అక్కడ నేర్పించాను. దేవుడు చెప్పాడు, ప్రతి నెల నేను ఇట్లా చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. అనేకమైన ప్రాంతాలకి సువార్త ఆ ప్రకటించి ఆడికి వెళ్ళి మీరు కానుకలు వేయండి, మీరు అవి చేయండి అని నేను అడగను. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. పద్ధతి ప్రకారం కానుకలు పడతాం. వాళ్ళు ఎంత ఇచ్చినా ఒకటే. ఆడ ఎంత 200, 100, 300 వచ్చాయి. 100, 200, 300 ఒక మీటింగ్ అంటే 3000 అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు సంఘానికి మాట చెప్పమని చెప్తే నేను చెప్పాను, మీ కుటుంబంలో మీరు ఎంతమంది తలకు ఒక 100 రూపాయలు చొప్పున నెలకు ఉపవాసం ఉంటారో, చిన్నపిల్లలు కూడా మీకు ఇచ్చే ఖర్చులో దాచిపెట్టుకొని నెలకు 100 రూపాయలు సువార్త పరిచర్యకు పార్ట్నర్గా మీరు నిలబడండి అని చెప్పినప్పుడు కొంతమంది వారు త్యాగపూరితంగా సువార్త పరిచయకు నెల ఒక 100 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. వచ్చిన వారి కుటుంబాల్లో గొప్ప బ్రేక్‌త్రూ జరిగాయి. అద్భుతమైన విడుదల, అద్భుతమైన స్వస్థతలు, అద్భుతమైన వారి జీవితాల కుటుంబాల్లో సమాధానం. ఎందుకో తెలుసా?
వారు ఇచ్చిన ధనం వెళ్ళి పరిచయం చేస్తా ఉంది. ఆ పరిచయంలో రక్షింపబడిన ఆత్మల ఫలితము వారి కుటుంబంలోకి అడుగు పెట్టడం ప్రారంభిస్తా ఉంది. ఈ పరిచయము నా మీద ఏ నడిపింపు, నా మీద ఏ ఆశీర్వాదములో అది వారి మీద కూడా ఫ్లో అవ్వడం ప్రారంభించబడతా ఉంది. దేవుని బిడ్డారా, దేవునికి ఇచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. ఇప్పుడు కానుకలు పడతాను, ఈ ప్రార్థన ఈ మాట అయిపోయిన తర్వాత కానుకలు పడతాను. కానుకలు పడిన తర్వాత నేను అందరికీ ప్రార్థన చేస్తాను. అందరికీ ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా స్వస్థత కోసం, ప్రత్యేక గర్భఫలం కోసం కావాలనుకున్న వాళ్ళందరూ సైడ్ కొండి మీకు నెక్స్ట్ తర్వాత ప్రార్థన చేస్తాను. మిగిలిన వాళ్ళకి మామూలు ప్రార్థన చేస్తాను. ఆరాధనలో అభిషేకం కోసం కూడా ప్రార్థన చేస్తాను. నేను సెంట్రైడ్గా ఉండండి, నేను లేకపోతే చేయడం పక్కన తెప్పిస్తాను. మీరు మనసారా దేవా ఈరోజు నేను రుచి చూడాలి ప్రభు అని చెప్పి నువ్వు ఆశించు. ఖచ్చితంగా ఈరోజు దేవుని శక్తి రుచి చూసే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. నేను మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఏంటంటే ఆపర్చునిటీ అంటే ఈ పరిచర్య ఈనాడు కొనసాగించబడడానికి నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. వింటున్నారా? నేను అనుకోలే, ఆపర్చునిటీ ఇస్తున్నా. ఇచ్చి చూడండి, మీ బ్లెస్సింగ్ ఎంత ఉన్నతంగా ఉంటుందో, నిశ్చయంగా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఒక సాక్ష్యం చెప్తాను. రిజిస్ట్రేషన్ ఈచ్ ఫ్యామిలీ 500 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క పరిచర్యలో మేము పాటి భాగస్తులుగా ఉండాలి. అవే ఎవరు బలవంతం లేదు, తెలుసు. ఎవరో చెప్తే మన చర్చికి వచ్చి చర్చిలో వండి వాక్యం విని నమ్మకంగా దేవుడు చెప్పిన వాక్యంలో నిలబడాలని చెప్పి దశభాగం చేయడం ప్రారంభించింది. దశభాగం చేసిన తర్వాత వీళ్ళు మన దగ్గరకు వచ్చిన విపరీతమైన అప్పులో ఉన్నారు. అప్పులో ఉండి సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడైతే మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యం చెప్పినట్టుగా నడిచి ఆ దేవుడికి ఇవ్వడం ప్రారంభించిందో వారికి ఉన్న అప్పులన్నీ తొలగిపోయి, ఏంటంటే వినండి, వారికి ఉన్న అప్పులన్నీ తొలగిపోయి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు 5 లక్షలు పెట్టి బిజినెస్ ప్రారంభించారు. ఈ రోజున కూడా పరిచర్య అంటే వాళ్ళు చేయి ముందుగానే అంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది కనపడిన వాళ్ళు ఉన్నారు, ఆ వెనక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అన్నా ఇది నీకు సహాయం కాదు. కొంతమంది నేను దేవునికి సహాయం చేస్తాను. ఎవరు నువ్వు దేవునికి సహాయం చేయడానికి? వేరే అంతేనా ఉన్నా కదా, తప్ప రైతు అన్నమాట. నేను దేవునికి సహాయం చేస్తా, ఎవరు నువ్వు దేవునికి సహాయం చేయకి? దేవుడు నీకు ఇచ్చేదంతా తీసుకుపోయించాను. ఎప్పుడే కానీ మీ నోట్లో సహాయం, దేవుడికి నువ్వు సహాయం చేయాలి. నువ్వు ఏ పాటి వాళ్ళు, నేనే పాటి వాళ్ళు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు మీ జీవితాలు ఎంత కాదు, వీరు నిశ్చయంగా దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన సాక్షులుగా నిలబడ్డారు. వీళ్ళు ఇద్దరున్నారు కదా, బలి తిడతాను, కోపం వచ్చి తిడతాను, తలగా తెచ్చుకోవడం తప్ప అది ఏడ్చుకుంటారు అవుతారు. నేను రెండో క్వశ్చన్, ఏంటంటే తల తెచ్చుకొని సైలెంట్గా చెప్పింది ఏమనుకుంటారు, చెప్పింది విని దాని ప్రకారం వెళ్ళిపోతాను. దగ్గర 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే వీళ్ళు మినిస్ట్రీతో కొనసాగించబడింది. నేను అది వద్దంటే వద్దు, అది చెయ్యంటే అది చెయ్యి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ తీసుకుని టైం పెట్టదు. సత్యనారాయణ శివన్ అనేది మైలవరం నుంచి వచ్చారు. తర్వాత సుంకాలపాడ, పెద్దదమ్ములు, అంటే ధర్మలు, ఎర్రగుంట్ల, కల్మంచిపట్నము, ఇలా ఉన్నారు. పొద్దులు ఈ పరిచయం ఇంకా 10 మంది రక్షణలోకి తీసుకురావాలని నువ్వు ఆశపడితే, కూర్చున్న విశ్వాసులైనా సరే, కొత్తగా వచ్చిన మీరైనా సరే, ఒక ఆపర్చునిటీ నీకు ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా మీరు మీ హృదయపూర్వకముగా దేవుని రాజ్య విస్తరణకై నేను అక్కడ చెప్తున్నా, ఆయన బ్లెస్డ్ మ్యాన్. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను ఎవరిని అడుకోను. దేవుడు నన్ను, నాకు అవసరాలను తెలుస్తున్నాడు. ఇంత పరిచయం జరుగుతుంది అంతటికి, ఎట్లా ఎక్కడ ఏంటి అని నేను ఆలోచన చేయాలి. అడిగేసుకుంటూ ముందుకెళ్ళాను. దేవుడు వాడికి కావాల్సిన తీసుకొస్తామన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది గొప్ప ఆపర్చునిటీ. ఈరోజు దేవుడి మీతో చెప్పిన మాట, దేవుని రుచి చూడండి. వచ్చినామని అయిపోయింది, ఇస్తున్నాము, మేము భోజనం చేసి పోతాం అంటారు. ఈ పరిచర్య ఇంతవరకు దేవుడు మాకు ఆశీర్వాదకరంగా ప్రతి మాట మాకుందా, నా చేతులు పైకెత్తారు. దీనికి తూచే తప్పక మీరు ఎవరైతే పాటిస్తారో మీ జీవితాలలో గొప్ప మార్పులు మీరు చూడబోతున్నారు.
ఇదిగో ఈ పరిచర్య నాకు కష్టం. నేను ప్రాంతానికి వెళ్ళి పాల్గొలకి వెళ్ళి మీటింగ్ చెప్పాను. ఇవన్నీ వాస్తవాలు జరుగుతున్నాయి. పాల్గొలకి వెళ్ళి మీటింగ్ చెప్తున్నాను. దేవుడు ఇలాగే ఆంధ్రకాలు ఇచ్చాడు. ఆ పరిచర్య చాలా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు. చాలా ఇబ్బందులు ఉన్నారు. నాకేం లేదు, వాక్యం చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. దేవునికి నమ్మకమైన సమర్పణతో నీవు ఆయనకు సమర్పించుకో. అది ఏదైనా నీ హృదయం, నీ విలువైనది ఏదైనా దేవునికి ఒక నమ్మకమైన కానుకను సమర్పించుకొని దేవుడు చెప్పమని నేను చెప్పాను. నిలబడ్డానండి. నేను చెప్పి నిలబడితే స్టేజ్ మీద ఆ సంఘస్థులందరూ చిన్న పిల్లలతో సహా చెవులలో ఉండే కమ్మలు, గొలుసులు, మొలతాలు, వెండి, బంగారు, ఇత్తడి విలువైనవి అన్నీ తీసుకొచ్చి డబ్బులన్నీ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టేసినాను. ఆ పరిచర్య కావాల్సిన అవసరం అంతనే దేవుడు ఆ రోజు చేసింది. మీకు ఆశ్చర్యం తెలుసా అండి? ఆ రోజు ఎవరెవరైతే సమర్పణ తెచ్చారో వారందరినీ దేవుడు నూరింతలుగా ఆశీర్వదించాడు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది చెప్తున్నారు, ఈరోజు పనికిమాల బోధనని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏంటి మనకు. కానీ ఒక్క మాట చెప్తున్నా, దశమభాగాలు ఇవ్వకూడదు అంటున్నారండి. నేను యాడికి పోతుంది ఒకసారి క్రైస్తవుని ఆలోచన చేయండి. దశమభాగాలు ఇవ్వద్దు. నువ్వు లేని ఉన్నావా కానికి ఇవ్వద్దన. మన పేద విధుల దగ్గర ఆమె లేదు బండి ఎందుకు వేసింది? 2 కాసులు తనకున్నదంతా వై ఎందుకు వేసింది? ఆమెకున్నదంతా. ఆమెకి వేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడా? ఏయకుండా ఆశీర్వదించాడా? మరి ఎలా బోధించాడు? సంఘానికి, సమాజానికి ఏం చేశాడు? నీ కాదు లేకపోతే నువ్వు ఏం అంటే నువ్వు తల్లిదండ్రులు సావాలి అంట. రైతులో ఈ రోజుకి సంఘంలో జరిగే ప్రతి పరిచర్యకు నేను, నా వైఫ్, నా అమ్మ, నా చెల్లెలు అంత ఉన్నదంతా ఊడ్చి పరిచర్యకు పెడతాను. ఒక్క రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు నాకు. ప్రతి రూపాయి పరిచర్యకు యథార్థంగా. మా బంధువులు అంటారు, అయ్యా ఇప్పుడు బాగా పరిచర్య రూపాయలు వెనకేసుకుంటే బిజినెస్గా చేసేది దేవుని పని. బ్యాంకులైనా ఒకరోజు పనిచేయడం ఆగిపోతుంది, ప్రింటింగ్ మిషన్ ఒకరోజు పనిచేయడం ఆగిపోతుంది, కానీ నా దేవుడు పనిచేయడం ఎప్పుడు ఆగిపోతుంది. నిరంతరము పరలోకములో నాకు సహాయం అందుతుంది. నేను చెప్తాను, అలాగే జరుగుతాను. కాబట్టి ఈరోజు మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను. మీకు ఒక ఆపర్చునిటీ. ఈ పరిచయం నచ్చింది, ఈ పరిచయలో నా వంతు నేను చెప్పి ఒక శ్రేష్టమైన కానుకను ఇవ్వగలుగుతాం. అదే చదవబడతాం. అందరం చేయమని పక్కకు వేయడం. నీకే సాధ్యం.
ఎలాగని ఆత్మ ప్రేరేపిస్తున్న సరైనగా ప్రభువు ప్రభా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఇక చాలు ప్రభు, నేను లేని జీవితం నాకు వద్దు ప్రభు. ఇక నా జీవితాన్ని ఎవరొస్తే కాదు నాకు దేవుడు మాట్లాడాడు. ఆయన రుచి చూడకుండా బ్రతుకున్నాను, ఆయన రుచి చూడకుండా బ్రతికేస్తాను. ప్రభు కోసం జీవితాన్ని సమర్పించుకున్నాను.
నిన్ను రుచి చూసుకున్నాడు. ఎవరొస్తున్నా గొప్ప సమయం, గొప్ప సమయం. దేవుని పాత్ర పెట్టారు. ఎందుకంటే నా బ్రతుకునే దేవుని పెట్టగలిగితే ఇప్పుడు చేసే నాకు కాదు. రుచి చూడాలి సార్, రుచి చూడాలి. చిన్న కుటుంబాలన్నీ పరిశుద్ధాత్ముడా నీవు దేశంలో జరిగించండి నాయన. కాదు అంతటి పనులు సంతోషపడుతున్నాను. సరిగ్గా చిన్నపడాలి శరీరానికి ఆదరణ తీసుకుంటావా? వారికి రుచి చేస్తూ బ్రతకాలి. రుచి చూడాలి. పిల్లలని రుచి చూసి మీరు వారి జీవితంలో పెట్టి వారిని మీరు రుచికరముగా మార్చుదురు గాక. పరిశుద్ధాత్మ చూస్తున్నాం. ఎవరి హృదయాలు మండుతూ ఉన్నాయి, ఎవరి హృదయాలు మండుతూ ఉన్నాయి. ప్రభు ఏదో మీ జీవితంలో కార్యము తలపెట్టుకుంటున్నాడు. ఈ సంవత్సరం మీరు చదువులలో ఉన్నతమైన స్థితికి తెలుసుకోబోతున్నారు. మీ బ్రతుకుల దేవుడు ఒక తలమానికగా నిలబెట్టబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. నా దేవుడు మీ తలను పైకెత్తును గాక. మీ చదువులలో, ఉద్యోగములలో, మీ యొక్క జీవిత విధానంలో ప్రభు గొప్ప మార్పులు కలుగ చేయును గాక. అకస్మాత్తుగా మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరుగును గాక. నీ చిత్తం జరగాలి యేసయ్యా, నీ మహిమను చూడాలి. ఇదిగో 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 యేసయ్యా, ఈ క్షణమే మమ్ము దర్శించు. యేసయ్యా, మమ్ము దర్శించు. యేసయ్యా, ఈ క్షణమే మమ్ము దర్శించు. ఇదిగో ఇదిగో ఇదిగో. డిక్లేర్ చేయండి. ఇది ప్రవచనాత్మకమైన మాట. డిక్లేర్ చేయండి. మీ నోటి నుంచి పైకెత్తి నోరు తెరిచి ప్రభా ఇదిగో నా జీవితం అని చెప్పు. ఇదిగో చూడాలి. ఇదిగో ఆశతో ఉన్నమయ్యా. మహిమను చూడాలి, నీ రాజ్యం కావాలి. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా.
కలగాలి యేసయ్యా ఇదిగో 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 Holy Spirit, take complete control. Every soul burning into fire in Jesus' mighty name. Let them light a consuming fire of God. Fire of God. Fill with fire. చేతులు పైకి ప్రభా నా జీవితాన్ని జరుగు. ప్రభు తాకుతున్నాడు. దేవుడు తన శక్తి ప్రభావంతో ఒక్కొక్కరిని తాకుతున్నాడు. ప్రభావ మహిమతో దేవుడు తాకుతున్నాడు. దేవుని ప్రాంతమంతా నింపబడినది. దేవుని మీద నింపబడినది. ఈ తలల మీద పండుగ 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 ఫైర్ 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 fire. I release the fire. Release the fire. ప్రతి వ్యాధి కొట్టివేస్తున్నాను. యేసు నామములో చెవిటి వారి చెవులు బాగుపడను గాక. యేసు నామములో ప్రతి కన్నులు బాగుపరచబడను గాక. ప్రతి అవయవాలు బాగుపరచబడను గాక. కిడ్నీలు కొత్తగా మార్చబడను గాక. మార్చబడను గాక. ప్రతి విధమైన బలహీనతని యేసు నామములో శరీరంలో పరిణామం ఆపిస్తున్నాను. పరిణామం ఆపిస్తున్నాను. క్యాన్సర్ dying in Jesus' mighty name. I command you, I arrest you, leave my people, leave in Jesus' mighty name, leave. ప్రతి అసమాధాన పాపను బంధిస్తున్నాను. భార్యాభర్తల మధ్య గొడవలని యేసు నామములో తొలగిపోవును గాక. నిశ్చయముగా తండ్రి వారి మధ్య ఒక గొడవకి ఇప్పుడే కట్టబడును గాక. భర్తలకి భార్యలకి ఐక్యత సమాధానం కలుగును గాక. ఒకరినొకరు గౌరవించుకునే తల్లిదండ్రులకు ఎవరైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనసు కలిగి ఉన్నారో అట్టి మనస్సు యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నాను. ఇప్పటికీ ప్రేమకరమైన మనసు ధరింపజేయబడిన గాక. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ కలుగును గాక. ప్రతి కఠిన మనసు తొలగిపోవును. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అభిషేకం కానీ దినదులు వారి యొక్క జీవితాల్లో గొప్ప మార్పులు ఆయన వారి గ్రామాల్లో పట్టణాల్లో గీతులు చూడాలి. అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఒక్కొక్కరు నీ పరిశుద్ధాత్మతో ఈ దినములను వెలుగుతూ మంటల రగులు రిలీజ్ ద ఫైర్. తండ్రి ఈ దినం డిక్లేర్ చేస్తున్న జీవితం మీద ఇక నుండి మీరు ఆశీర్వాదములతో సమాధానముతో సమృద్ధితో ఆత్మ నడిపింపుతో నడిపించబడను గాక. ఉత్తమ
సంపూర్ణ రుచి చూసి తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని తండ్రి మీరు వారి జీవితానికి వచ్చి నివాసం చేయనట్లుగా వారిని రుచికరంగా మార్చినట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభానికి స్తోత్రం చేస్తాను. గుర్తు చూపిస్తాను. అందరూ అలా కళ్ళు మూసుకొని ఎక్కడ ఉన్నారు? చివరి ప్రార్థన. ఇంతవరకు తండ్రి కుడికను మహిమకరంగా శక్తివంతంగా మీరు చెల్లించిన విధానం బట్టి నీకు స్తోత్రం, నీ ప్రణతులు చెల్లించిన దేవానికి స్తోత్రం తండ్రి. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నిత్యముగా తండ్రి ఇది మొదలుకొని కుటుంబాలలో సమాధానము, నెమ్మదిని, ఐక్యతను తండ్రి యేసు నామములోనే అనుగ్రహించబడును గాక. దేవానికి స్తోత్రము తండ్రి. అయ్యా సమాధానం లేక అడుగు పెట్టి ఉన్నారేమో తండ్రి, ఇక్కడ నుంచి తండ్రి సమాధానము చేత కుటుంబాలకు యేసు నామములోనే బయలుదేరు నామములోనే అనుగ్రహించబడును గాక. పిల్లలకు భార్య భర్తలకు సమాధానం లేక అడుగు పెట్టి తండ్రి నిశ్చయముగా ఏది మొదలుకొని తండ్రి ఇది మొదలుకొని తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి అనేక కుటుంబములకు బాధితులుగా యేసు నామములోనే నిలబెట్టబడును గాక. వెళ్ళిన తండ్రి ఆ కుటుంబము తండ్రి నేను ఆ కుటుంబంలో ఆశీర్వదించినట్టుగా అన్ని కుటుంబాలను యేసు నామములోనే తండ్రి అయ్యా ఇక్కడ నుంచి తండ్రి వెళ్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి మేము మనస్ఫూర్తిగా తండ్రి నిత్యంగా యేసు నామములోనే ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను అన్ని విషయాలలో బిడ్డలు నూరంతలుగాను వెయ్యింతలుగాను యేసు నామములోనే ఆశీర్వదించబడును గాక. వివాహం కోసం ఎదురు చూసే బిడ్డలకు వివాహ ద్వారములను తెరవబడును గాక. జాబుల కోసం చూస్తున్న బిడ్డలకు జాబులు నిశ్చయంగా యేసు నామములోనే అనుగ్రహించబడును గాక. గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భములు యేసు నామములోనే తెరవబడును గాక. కడలరవ షేరే కేదలరవ తురా కడలరవ రోదలరవ షేరే కేదలరవ ఉలా హాసికదలరవ హోదలరవ తురా హాసికదలరవ ఇంకి బాలము తండ్రి ప్రతి ఒక్క సేవకులకు తండ్రి యేసు నామములోనే అనుగ్రహించబడును గాక. అయ్యా కుటుంబాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబము తండ్రి ఏ కుటుంబము నిరాశతో కాక తండ్రి అయ్యా నిరుత్సాహంతో కాక తండ్రి ఉత్సాహంతో యేసు నామములోనే బయలుదేరబడును గాక. ఉత్సాహంతోనే బయలుదేరబడును గాక. ఇప్పుడు మన హృదయములలో ఉల్లాస వస్త్రములు యేసు నామములోనే అనుగ్రహించబడును గాక. అనుగ్రహించబడును గాక. అనుగ్రహించబడును గాక. కదలరవ కదలరవ షేరే కదలరవ అయ్యా మీ కృప చేతులను జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని మీకు స్తోత్రము తండ్రి. ఇంతవరకు తండ్రి నిన్న వాక్యములో కూడా తండ్రి విడిచిపెట్టక తండ్రి అయ్యా తండ్రి బిడ్డలు తండ్రి వాక్యానుసారంగా నడచడానికి కావలసిన కృపను అభిషేకమును మీరు అనుగ్రహించండి దేవా. దేవుని రుచి చూసి నడిచి స్తోత్రము తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న దేవానికి స్తోత్రము తండ్రి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనే కాక తండ్రి ఒక భయముతో భక్తితో తండ్రి దేవుని రుచి చూసే రీతిగా బిడ్డలు యేసు నామములోనే నడిపించబడును గాక. వాక్యానుసారంగా నడిపించబడును గాక. అయ్యా మీ కృప చేత మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న దేవానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు తండ్రి దాని సేవకుడు కూడా మాత్రమే మీరు వాడుకోమని అడుగుచున్న తండ్రి. అనేక కుటుంబాలకు తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులుగా యేసు నామములోనే నిలబెట్టబడును గాక. యేసు నామములోనే నిలబెట్టబడును గాక. అయ్యా నీకు వందనములు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, ప్రణతులు చెల్లించుకుంటూ మీ కృప చూపించి మీరు సహాయం చేసి గొప్ప కార్యం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని అన్య సావాకుడు బిడ్డలకును సకల కొద్ది పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలముతోనే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Stop it in Jesus' name. Right now. Stop it. Every unclean spirit, come out. Every generation curses. Stop it in Jesus' name. I
సాక్షిగా నిలబడు. Stop it! No! I said devil leave! Leave! Stop it! Stop it! No more fits. Fits and Praise the Lord. Hallelujah. This is your God, our God. ఇది మన దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఈ కుటుంబంలో పనిచేసే దేవుడై ఉన్నాడు. అమ్మా